धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीकृष्णा यदुभूषणा नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीक ब्राह्मण गोगणार्तिहरणा निर्वाणसन्धायका नीकुमृत्यद तृंपवे भवलतु नित्यानुकंपानिधि। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। శ్రీకృష్ణుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష ఆశీస్సుల చేత స్వామి నా చేత కొన్ని సుకర్మములు అంటే నవంబర్ 22వ తేదీ నుంచి భగవద్గీత మహాసభలు చేపిస్తున్నారు నా చేత. భగవద్గీత మహాసభలు నా చేత చేపిస్తున్నాడు. లైవ్ కట్ అయిందా? ఫోన్ చేసినారా? కృష్ణుని యొక్క ఆశీర్వాదం చేత భగవద్గీత మహాసభలు నవంబర్ 22వ తారీఖున అనంతపూర్ జిల్లాలో లేపాక్షి వీరభద్ర స్వామి మందిరంలో ప్రారంభించాం. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత స్వామి యొక్క ఆశీస్సుల చేత వాస్తవానికి భగవద్గీత చెప్పడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే పంచమవేదమైన మహాభారతాన్ని ఒక తక్కెడలో తూచి భగవద్గీతను ఒక తక్కెడలో ఒకవైపు ఉంచితే భగవద్గీత ఎక్కువ బరువుగా ఉంటుంది. అంటే జ్ఞానంలో కానీ ఆ సారాంశంలో కానీ ఎలా చెప్తారంటే గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాకమరతి క్షాంతిం కృష్ణాంగ్రిద్భయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. అంటే భగవద్గీత అనేది గీతా కల్పతరంతో పోల్చారు. అది వేదవ్యాసుని చేత వృద్ధి నింపబడినది. మరియు వేదాల సారాంశం ఉపనిషత్తుల నానా శాస్త్ర రహస్య శాకమరతి క్షాంతిం ప్రబాలాంకితం కృష్ణాగ్రిద్భయ భక్తి పుష్పశిరభి మోక్షప్రదం జ్ఞానినాం అంటున్నారు. ఆ గీత కల్ప వృక్షం అనేది సామాన్య వృక్షం కాదు. దాని యొక్క కొమ్మలు ఏమిటంటే వేదాలు ఉపనిషత్తుల నానా శాస్త్ర అంటే రకరకాల శాస్త్రాలు, స్మృతి శాస్త్రాలు, ఉపనిషత్తులు, మహాభారత, రామాయణ
యొక్క సారాంశం అంతా ఆ భగవద్గీత అనే కల్ప వృక్షంకి కొమ్మలుగా ఉండి వాటి నుంచి వికసించిన పుష్పం అది శ్రీకృష్ణునికి పాద పద్మాలను చేరి మోక్షానికి చేరవేసేది అని చెప్తారు. లోకంలో ఉన్న నానుడి ఏమిటంటే భగవద్గీత రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకు, అంతా అయిపోయి మూలను కూర్చున్న వాళ్ళకు, లేకుంటే సన్యాసులకు, ఇంకా లేదంటే బ్రాహ్మణులకి అనుకుంటూ ఉంటారు. యువతి యువకులు ఉన్న ఒకే మైండ్ కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత మనకు సంబంధించిన సబ్జెక్టే కాదనుకుంటారు. వాస్తవంగా యువతి యువకులకే భగవద్గీత అవసరం, వృద్ధులకు అవసరం లేదు. ఎందుకంటే 60-70 ఏళ్ళ వయసులో భగవద్గీత తెలుసుకొని అది కేవలం గీత పారాయణం కాదు. చాలా మంది గీత పారాయణం చేస్తుంటారు, కానీ చేసిన పారాయణాన్ని సారాంశాన్ని తెలుసుకొని ఆచరణ చేసి ఆ ఆచరణను ముక్తి మార్గానికి కావలసిన తన యొక్క సందర్భం తెలుసుకొని ఆచరణ తెలుసుకోవడానికి ఉపయోగించేదే భగవద్గీత. ఇంకా అపోహలు ఏమిటంటే శవం దగ్గర పెట్టేదే భగవద్గీత అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ పెద్ద దేశంలో ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ ఆంధ్రదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే భగవద్గీత చనిపోయిన శవం దగ్గర పెట్టేది ఇప్పటికే అనుకుంటూ ఉంటారు. భగవద్గీత శవం దగ్గర పెట్టేది కాదు. భగవద్గీత కేవలం వృద్ధులకు సంబంధించింది కాదు. ఎందుకు భగవద్గీత వృద్ధులకు సంబంధించింది కాదు అంటే భగవద్గీత ఎందుకు వృద్ధులకు మాత్రమే కాదు అంటే శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో ద్వాపర యుగంలో ఆ కురుక్షేత్రంలో చెప్పింది భీష్మ పితామహుడికి కాదు, ద్రోణాచార్యుడికి కాదు. మరి మీరు ఎందుకు అనుకుంటున్నారు భగవద్గీత కేవలం ముసలి వాళ్ళకి? ఓకే, భగవద్గీత ముసలి వాళ్ళకు కాదు. భగవద్గీత యువతి యువకులకు, చిన్న పిల్లలకి ఇంకా అవసరమైనది. ప్రహ్లాదుడు ఐదవ ఏటనే భక్తి ప్రారంభించాడు, ధ్రువుడు 5వ ఏటనే ప్రారంభించాడు. లవకుశులు కూడా ఆ చిన్నతనంలో నేర్పించారు. కానీ మనం మాత్రం మన పిల్లలకి నేర్పించేది ఏమిటంటే భగవద్గీత, రామాయణం ఈ పాటలు నేర్పించాం. నచమాం శృణ్యంతి గ్రామ్య గీతం అంటారు. అంటే భాగవతం ఏమిటంటే నీచమైన పనికి మాలినటువంటి ఆ యొక్క చలనచిత్రాల గీతాలు వినద్దురా, వింటే నీ చెవులో కూడా అక్కడికే మనకు కొన్ని జన్మల సంవత్సరాలు, కొన్ని కోట్ల జన్మల నుంచి ఈ చెవిలో వినకూడని వింటూ ఉంటాం. ఉదయం వేషా నుంచి ఇంకా డీజోడి, జబర్దస్తి, క్యాష్ ప్రోగ్రామ్, స్టార్ మహిళా ప్రోగ్రాములు, టిక్టాక్లు, ఎఫ్బీలు, వాట్సాప్లు, నీచమైన వీడియోలు, అవి మన పైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి. మీరు గమనిస్తే 125, 152 సంవత్సరాల తర్వాత మరో స్వామి వివేకానంద లేడు, సుభాష్ చంద్రబోస్ లేడు. ఎందుకు లేదంటే అటువంటి త్యాగశీల బుద్ధి కలిగిన తల్లిదండ్రులు ఉన్నారో లేదో ఇంకా ఏమో తెలియదు, పరమాత్మనికి ఎదుక. ఆ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న యొక్క ఆ గుణగాలని అలవర్చుకున్న యొక్క బిడ్డలు కూడా దేశానికి త్యాగం చేయాలి, లేకుంటే సంఘానికి, సమాజానికి ఉపయోగపడాలన్న ఆ త్యాగశీలు ఉన్నారు లేదో ఉంటే ఎందరో మహానుభావులందరికీ వందనాలు. ఈ ప్రస్తుత క్షణం దాన్ని అంటే వృద్ధులకు అన్న కేవలం ఇప్పుడు రామాయణం, భాగవతం, మహాభారతం, ఈ భగవద్గీత ఎందుకు వృద్ధులు చదువుతారంటే ఒకవేళ దాన్ని అక్కడే పక్కన పెడితే ఎందుకు వృద్ధులకు కాదు అన్న సబ్జెక్టు నేను ఎందుకు చెప్తున్నానంటే 25 సంవత్సరాల వయసులో బహుశా నాకు భగవద్గీత పరిచయమైన తర్వాత నేను చదువుతున్నప్పుడు అనుభూతి పొందినది ఏమిటంటే వృద్ధాప్యంలో చదివేది కాదురా నాయన, ఇది వృద్ధాప్యంలో చదివితే నువ్వు ఏ విధంగా ఆచరిస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో చదివేది కామసల భగవద్గీత. పక్కాగా చెప్పాలి అంటే మీ మాటలు, సామాన్య మాటలు చెప్పాలంటే వృద్ధాప్యంలో చదివేది కాదు. నువ్వు ఏ విధంగా ఆచరిస్తావు? అక్కడికే మీ అన్నదమ్ములతో గొడవడింటావా? ఎంతో మందిని అనరాని మాట్లాడింటావా? చేయని దుష్కార్యాలను చేసేసింటావా? 60-70 ఏళ్ల వయసుకు గట్టిగా శ్లోకం
ఒత్తు పొత్తు వెళ్ళిపోతుంటుంది, రావొత్తు వెళ్ళిపోతుంది, క్రూవొత్తు వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ గట్టిగా పలకడతాం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావిష్కృతేన మనసా పశ్యంతి యం యోగినోః పశ్యాంతం నమే విదుః సురగ్రాః. ఆ విధంగా చదవగల ఈ జిహ్వ ఎక్కడ పనిచేస్తుంది? మనం 60-70 వయసు ఎక్కడ పనిచేస్తుంది? యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః అనే లోపల వెళ్ళిపెట్టింది. ఓనే నీకు పని చేసినా కూడా నీ శరీరం ఎక్కడ కూర్చుంటుంది? కూర్చోదు. ఎందుకు కూర్చోదు అంటే సౌనకాయ మహామునులు నైమిషారణ్యంలో 2200 సంవత్సరాల కిందట 2200 సంవత్సరాల కిందట నైమిషారణ్యంలో సూత మహామునితో అడుగుతారు, స్వామి ఈ కలియుగంలో ఎటువంటి మానవులు అంటే అలసులు మందబుద్ధియుతులు, అలసులు మందబుద్ధియుతులు, అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవియం చేయజాలరు ఈ కలియుగమందు మానవులు. అలసులు, ఈ కలియుగంలో మానవులు ఎటువంటి వాళ్ళు అయ్యారంటే కలి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, పైగా అధర్మంగా ఎక్కువగా ఉంది కాబట్టి అలసులు. గట్టిగా 40 నిమిషాలు ప్రశాంతంగా చదవలసిన విష్ణు సహస్రనామాన్ని కూడా బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్ళడం 30 నిమిషాలు వచ్చేసాడు విష్ణు సహస్రనామాన్ని. శ్రీ మహావిష్ణువు ఎవరిని అడగలేదు అంత ఫాస్ట్గా చదువురా నాన్న అని. అది బుల్లెట్ ట్రైన్ కంటే వెళ్ళిపోయాడు. అసలు మనసులో కూర్చుందో లేదో, ఒక నమ్మన మనసులో కూర్చుంటుందో లేదో అక్కడ. అలసులు గట్టిగా 1 గంటన్నర సేపు 2 గంటల సేపు భగవద్గీత ప్రవచనం జరుగుతాన్ని బోధగండిలో సూర్యదేవ నారాయణ స్వాములు అంటే శరీరం కూడా కూర్చోని. ఇదే శరీరాన్ని అవసరమైతే 2 గంటల సేపు సినిమా హాల్లో కూర్చోమంటే 2 గంటలు కాదు, అవసరమైతే 5 గంటలు కూర్చోబెట్టు. ఇంకా డీజోడి జబర్దస్త్ గురించి చెప్పడం అవసరం లేదు. మనకు లాక్డౌన్ వచ్చినా సంబంధం లేదు, సునామీ వచ్చినా సంబంధం లేదు, అవి జరుగుతూనే ఉంటాయి. మన జీవితంలో నిత్య నైమిత్య కర్మలాగా చేశారు మన వాళ్ళు అందరూ ఆ ప్రోగ్రామ్స్ అనేది. అలసులు మందబుద్ధియుతులు. ఒకవేళ భగవద్గీత కోసం గంటల సేపు కూర్చుందాం అనుకున్నా కానీ అలిసే శరీరం. ఒకవేళ కూర్చున్నాం అర్థం చేసుకుందాం అనుకుంటే మందబుద్ధి, బుద్ధి కూడా అంత సరిగ్గా ఉండదు, పనిచేయదు. ఎందుకు బుద్ధి సరిగ్గా పనిచేయదంటే ఒక చిన్న పిల్లవాడు పాఠశాలకి వెళ్ళి మాస్టారు చెప్పిన ఆ యొక్క సారాంశాన్ని సాయంకాలం వచ్చి హోంవర్క్ రూపంలో తర్వాత దాన్ని మళ్ళీ అభ్యాసాన్ని చేసి ఉదయం కూడా మళ్ళీ పాఠశాలకు వెళ్ళే ముందు అభ్యాసం చేస్తే ఇక్కడ బుద్ధిలో స్థిరంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలమాన ప్రకారం సాయంకాలం వచ్చిన వెంటనే రకరకాల వీడియో గేమ్లు, రకరకాల టిక్టాక్ వీడియోస్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో వీడియోలకి సమయం జరుగుతుంది. అంటే మాస్టర్ చెప్పిన ఆ సబ్జెక్ట్ని ఏ పిల్లవాడైతే ఉన్నాడో ఇంటికి వచ్చి చదువుకోవడం ఏమవుతుంది, రకరకాల లైవ్ ప్రోగ్రాంలు అన్నీ మనం కూర్చుంటాయి. ఆడియో ప్రోగ్రాంలు ఇవన్నీ ఉంటాయి కదా, సినిమా రిలీజ్ ప్రోగ్రాంలు ఇవన్నీ. తెల్లారి స్కూల్ వెళ్తాడు, ఆ బుద్ధిలో ఏముంటుంది, 2020 ప్రోగ్రాంలు, లైవ్ క్రికెట్ ప్రోగ్రాంలు ఉంటాయి తప్ప నిన్న చెప్పిన మాస్టర్ చెప్పిన ఆ సబ్జెక్టు బుద్ధిలో ఉంటుంది. అందుకే మందబుద్ధి అంటారు. పైగా కొన్ని కోట్ల జన్మల నుంచి మన ఈ శరీరం రకరకాల దుష్కార్యాలకు పాల్పడింది కాబట్టి ఆ యొక్క సుకర్మములు చేయడానికి కూడా ఈ బుద్ధి సహకరించదు. మరి దానికి ఏ విధంగా మార్గం అంటే అందుకే సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో ఉన్న సూత మహాముని జరుగుతారు. అల్పతారాయులయ్యా వీళ్ళు, అలసులు, అలిసిపోతారు. మహా అంటే కొద్దిసేపు కూడా పూజ చేయాలంటే అలిసిపోతుంది శరీరం, మందబుద్ధి, పైగా అల్పతరాయులు. పోనీ త్రేతాయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉంటుందా, ద్వాపరయుగంలో కనీసం 1000 సంవత్సరాలు ఉంటుందా అంటే లేదు, 100 సంవత్సరాలే కలియుగంలో అల్పతరాయులు. పోనీ 100 సంవత్సరాలు ఉన్న కాడికైనా కానీ ఆరోగ్యంగా బాగుంటాడా అంటే
ఉగ్రరోగ సంకలితులు, రకరకాల జబ్బులు వచ్చి పడినట్టాయి. గ్యాస్ జబ్బులు, తలనొప్పి, ఎన్నెన్నో జబ్బులు. పోనీ సరేనయ్యా, రోగాలు వచ్చినప్పటికీ సరే, కనీసం మన పరీక్షిత్ మహారాజు లెక్క 7 రోజులు, ఆ 7 రోజులు ఉన్నదాన్ని సమయాన్ని భగవంతుడి కోసం కేటాయించి కొద్దిగా తన ఉదర పోషణకు ధనాన్ని అర్జించడానికి కేటాయిస్తాడంటే లేదు లేదు. ఎందుకంటే మందభాగ్యం. భాగ్యం ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి భగవద్గీత విన్న వాళ్ళు, భాగ్యం లేని వాళ్ళు ఎక్కడెక్కడో పడిపోయింది. పైగా అన్నకు మహేంద్ర చెప్పారంటే, అన్న మీరు చెప్పారు కానీ చాలా ఇంపార్టెంట్ పడితే రాలేకపోయినా ఏమనుకుంటున్నాడు. అనుకుంటే ఏముంది, నీకు భాగ్యం ఉంటే భగవద్గీత వింటావు, భాగ్యం లేదు కాబట్టి వినలేదు. పరమాత్ముడు నిన్ను రానీకుండా చేసిన వాడే పరమాత్ముడు, వచ్చే విధంగా చేసిన వాడు అంటే మన అదృష్టం ఉంది. కాబట్టి భగవద్గీత వినాలన్నా చదవాలన్నా, మన ఇంట్లోకి వచ్చి మన చేతిలో భగవద్గీత తీసి ఒక శ్లోకం చదవాలన్నా ఎంతో పుణ్యం ఉంటే తప్ప భగవద్గీత చదవలేదు. పూర్వజన్మ సంస్కారం ఉంటే తప్ప లేదు. ఇంకా ఏమంటున్నారంటే, కలియుగం ముందు సుకర్మములు ఏమి చేయగలరయ్యా వీళ్ళు, వీళ్ళు సుకర్మలు చేయరు, దుష్కర్మలు చేస్తారు అంటాడు. దుష్కర్మలు చేసేవాళ్ళు సుకర్మలు ఏమి చేయలేరు వీళ్ళు అంటున్నాడు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు, ఏది సర్వశ్రేష్టమైందో, దేని తెలుసుకుంటే ఈ యొక్క మానవులు ఉద్ధరింపబడతారో, వారికి ఆత్మశాంతి కలుగుతుందో అది చెప్పవయ్యా మునీంద్ర అని సూత మహామునితో సౌనకాది మహాముని చెప్తారు. ఎందుకు ఆ విధంగా అడిగారు అంటే, ఎందుకు భగవద్గీత అవసరము అంటే సౌనకాది మహామునులే చెప్తారు. ఏమని, ఎవని అవతారములు ఎల్లభూతములకు సుఖము వృత్తియు సరవించేయున్, ఎవని శుభనామము ఏ వృద్ధునుడువంగా సంసార బంధంబు సమసిపు, ఎవని చరితంబు హృదయంబు చేర్పంగా మృత్యువు భయముంది పరుగునిట్టున్, ఎవని పదనది ఏ పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కల్గున్, తపస్సులు ఎవని పదంబుల తగిలి శాంతిని తెరవుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవడు ఉదయించన్ తత్కథలెల్ల వినంగింప. అంటే ఎవని శుభనామము, ఎవని అవతారములు ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియం స్వరదించేయి. అంటే ఏ భగవానుని యొక్క దశావతారాలు, వాటి యొక్క పుణ్య చరిత్ర విన్న వెంటనే కేవలం మానవులకే కాదు, ఉడుత క్రిమికీటకాదులు కూడా అవి శ్రవణం చేసిన వెంటనే మోక్షాన్ని పొందుతాయి. ఎవరి శుభనామము ఏ ప్రొద్దు నుడువంగా సంసార బంధము సమసిపోవు. ఏ ప్రొద్దువైనా అంటే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ కృష్ణ, రామ, శివ, నారాయణ అని పిలిచిన వెంటనే, ఆ నామాన్ని తలిచిన వెంటనే సంసార బంధము సమసిపోతుంది అంటున్నాడు. సంసార బంధం అంటే భార్య బిడ్డలు కాదండి. సంసార బంధం అంటే సంసారం అంటే ఈ శరీరము ఆత్మ వేరుని తెలియకుండా అజ్ఞానంలో ఉండి ఈ శరీరమే నేను అనుకునే దానిని సంసారం అంటారు. అంటే బాగుగా కలిసిపోయిన దాన్ని విడదీయాలి. ఏ విధంగా విడదీయాలి? ఇంట్లో భార్య బిడ్డలు వదిలేసి హిమాలయం పోయినంత మాత్రాన నీకు వైరాగ్యం సంసారం తెగినట్టు కాదు. ఆడి పోయిన తర్వాత ఒక వారానికి నీ భార్య, నీ బిడ్డలు గుర్తుకొస్తారు. అవసరమైతే నీ తమ్ముని కొడుకు పెళ్ళి అవుతుందనో కబురు విప్పిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు. సంసారం అంటే శరీరం వేరు, లోపల ఉన్న ఆత్మ వేరు అని. ఏ విధంగా ఒక కారు తోలేవాడు లోపల ఉంటాడు, కారు పైన ఒక తోలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఈ శరీరం అనేది ఒక తోలు, దీంట్లో ఒక ఆత్మ ఉంటుందని తెలుసుకోవడమే జ్ఞానం. దాన్ని నేర్పేదే విద్య. మరి బాహ్య శరీరానికి ఉదర పోషణకు అవసరమైంది అవిద్య. రెండు అవసరమే. ఎలా అంటే అవిద్య ద్వారా ధనాన్ని ఆర్జించి కుటుంబాన్ని పోషించుకొని నీకు కావాల్సిన సుఖ సౌఖ్యాలను అనుభవించుకుంటూ, విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేసి భగవద్గీత శ్లోకాలు తెలుసుకొని భాగవత రామాయణ ద్వారా భగవంతుని చేరే మోక్ష మార్గాన్ని చేరుకోవడమే విద్య యొక్క అంతిమ లక్ష్యం.
చాలా మంది అంటూ ఉంటారు, మా దేవుడిని కొలవండి మీకు స్వర్గం వస్తుందని. మన సనాతన ధర్మంలో, మన హిందూ సనాతన ధర్మంలో, మన భగవద్గీత రామాయణ ఎక్కడే కానీ స్వర్గం గురించి ఎవరు ఆరాటపడే వాళ్ళు లేరు. స్వర్గం అనేది మనకు లెక్కేం కాదు. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, మీరు ఎవరైతే దేవతామూర్తులను సాధన చేసి స్వర్గాన్ని పొందుతారో మీ పుణ్యం క్షీణించే వెంటనే తిరిగి మళ్ళీ మత్తలోకానికి వచ్చేది ఉంటుంది. మరి తిరిగి వచ్చేదానికి ఇంకెందుకు మళ్ళీ ఇవే బాధలు. పాఠశాలకు వెళ్తే టీచర్తో బాధ, ఇంట్లోకి వెళ్తే అమ్మ నాన్నల బాధ, హోంవర్క్ల బాధ, పెద్ద అయిన తర్వాత 10th క్లాస్లో ఊర్లో ఫస్ట్ రాలేదని, కాలేజీలో ఫస్ట్ రాలేదని, ఉద్యోగం రాకపోతే ఏం సుఖరావు ఉద్యోగం రాలేదని పక్కింటి బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య రాలేదనే బాధ, భార్య వచ్చిన తర్వాత బిడ్డలు పుట్టలేదని బాధ, బిడ్డలు పుట్టిన తర్వాత ఆస్తులు సంపాదించలేని బాధ, ఆస్తులు సంపాదించిన తర్వాత పక్కింటి పుల్లారావుకి రామయ్య కంటే నాకు ఆస్తులు లేవే, నాకు పదవులు లేవే అని మళ్ళీ వెంపలాట. ఈ పరిగెత్తి లోపలనే 40, 50, 60 సంవత్సరాలు పెట్టండి. 60 సంవత్సరాలకి కోడలు వచ్చిన తర్వాత కోడలను గౌరవించలేదే మళ్ళీ బాధ. నేను ఇంత చేసిన నా కొడుకును నేను పట్టించుకోలేదు. ఒకవేళ కోడలు పట్టించుకున్నప్పటికీ మనవుడు నన్ను గౌరవించలేదని మళ్ళీ బాధ. ఇంట్లో నాకు కథనం ఇయలేదని మళ్ళీ బాధ. 60, 70 ఏళ్ళకి కూడా. అంటే ఇది అందుకే శంకరాచార్య అంటే నాయన ఇది కృష్ణుడు చెప్తాడు, ఇది దుఃఖాలము నాయన, ఇది అశాశ్వతం దుఃఖాలే. నువ్వు ఏ సుఖం అనుకుంటున్నావో, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి తీసినంత మాత్రాన 150 కిలోమీటర్లకు ఆనందంగా ఉంటుంది. హైవేలో వెళ్తే 150 కిలోమీటర్లు బాగానే ఉంటుంది. 250 కిలోమీటర్లు బ్యాక్ పెయిన్ వస్తుంది. 350 కిలోమీటర్లకి బైక్ స్టాండ్ అర్థం చేసి కొద్దిసేపు కూర్చుంటావు. మరి ఎక్కడ ఉంది సుఖం? నువ్వు అనుకుంటావు బండి తీసుకుంటే సుఖం ఉందని. కాదు, తాత్కాలిక సుఖం, అది శాశ్వత సుఖం కాదు. ఏ విధంగా అంటే బాగా అయినప్పుడు రోడ్డు పైన బజ్జీలు, వర్షాకాలం బజ్జీలు వెళ్తూ ఉంటాయి. పక్కన మురికి కావాలా, ఆ పక్కన పానీపూరి, ఈ పక్కన బజ్జీలు. దుమ్ము వెళ్తుంటుంది, దుమ్ము పడుతుంటుంది. స్నానం మన వాళ్ళు చాలా శుచిగా శుభ్రంగా ఉంటుంది ఆ రోడ్డు పైన కూడా. ఆ బజ్జీలు 2-3 తినేటంటే బాగానే ఉంటుంది. 4వ సరికి వద్దున్నా అంటాడు. 5-6 తినేసరికి వద్దనే వద్దంటాడు. ఎక్కడుంది సుఖం? స్త్రీ సంభోగం కూడా అంతే. 45 నిమిషాలు మహా అంటే 45-50 నిమిషాలకి నీకేమవుతుంది? శరీరం చల్లబడిపోతుంది. మరి ఎక్కడుంది సుఖం? ఎక్కడుంది సుఖం? నువ్వు అనుభవించే 3 BHK ఫ్లాట్ లో ఉందా? లేదు. నువ్వు అనుభవించే రోల్స్ రైస్ కార్ లో ఉందా? లేదు. నువ్వు పెట్టుకున్న వాచ్ లో ఉందా? లేదు. నువ్వు కొడుకున్న డ్రెస్ లో ఉందా? లేదు. నువ్వు సంపాదించిన పొలాలు ఉందా? లేదు. మరి ఎక్కడుంది శాశ్వతమైన సుఖం? ఇటు ఎడారి దేశాలు, ఇటు మంచు దేశాలు బాహ్య శరీరాన్ని సుఖాన్ని పొందించడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి, రోగాలు తెచ్చుకోవడానికి, మనిషిని తుదముట్టించడానికి రకరకాల విద్యలు నేర్పినాయి. కానీ మనశ్శాంతి నేర్పించే సంస్థలే లేవు ఇప్పటికీ. మీరు తెలుసుకుంటే ఒక్క భారతదేశమే సగర్వంగా చెప్పుకోవడానికి ఈ భారతదేశం ప్రపంచానికి యోగా నేర్పింది మనశ్శాంతి కోసం, ధ్యానం నేర్పింది ప్రపంచాని కోసం, భగవద్గీతనిచ్చేది. నువ్వు యోగా ధ్యానం చేయడం ద్వారా ఇంద్రియాలు నియంత్రించుకొని మనస్సును స్థిరంగా పెట్టుకొని బుద్ధిని పరమాత్మని యొక్క సూర్యనారాయణ దేవస్థానం పైన, శివుని పైన ధ్యానంగా పెట్టుకొని నువ్వు సాధన చేసుకుంటే నీ మనశ్శాంతి ఎక్కడో కాదు, లోపలే ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధరులు బా అంటాడు. అంటే నువ్వు అంతర్ముఖంగా సాధన చేయాలైన ఇంద్రియాలతో అనుభవించేది కేవలం తాత్కాలిక భోగమే. మరి ఎక్కడో శాశ్వతమైన సుఖం శాంతి అంటే అంతర్ముఖంగా నువ్వు సాధన చేయి. 10 నిమిషాలు కూర్చొని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన రూపాన్ని తలుచుకో ఒకసారి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంటే చ ముక్తావలి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఆ కస్తూరి తిలకం పెట్టుకున్న శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని, కౌతుమానంత ధరించిన శ్రీకృష్ణ యొక్క రూపాన్ని, పట్టువస్త్రం ధరించిన శ్రీకృష్ణ యొక్క రూపాన్ని, కొమ్ముమూర వేణును ధరించిన శ్రీకృష్ణ యొక్క దివ్య రూపాన్ని,
కరే కంకణం, చేతికి కంకణాలు ధరించి ఆ యొక్క ముగ్ధ మనోహరమైన శ్రీకృష్ణ దివ్య రూపాన్ని నువ్వు ధ్యానం చేయి. ఒకసారి ఏ విధంగా ఉంటుందో మనసు ఆనందంగా ఉంటుంది. ఆ నామాన్ని నువ్వు ఆ యొక్క వర్ణని నువ్వు తరించుకుంటూ చూసుకుంటూ ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది. 2 గంటల సేపు సినిమా చూసే తలనొస్తాయి, కళ్ళు వస్తాయి. కానీ అదే 2 గంటల పరమాత్మని కోసం, భగవద్గీత సాధన కోసం, భగవద్గీత శ్లోకాలు చదివేటప్పుడు నీ మనసు పులకిస్తూ ఉంటుంది. ఎందుకంటే చలచిత్రం వారికి నచ్చినట్టు తీసుకుంటాం, నీకు నచ్చినట్టు తీరు. కానీ భాగవత, రామాయణ, మహాభారత గ్రంథాలు నువ్వు చదువుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు చదివినప్పటికీ నీకు విసుగే పుట్టదు. మీరు బాగా గమనిస్తే ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చిన రామాయణ, మహాభారతం అందరికీ తెలిసిన కథే. మరి ఎప్పుడు చదువుతున్నప్పటికీ విసుగే రాదు. అదే నిన్న వచ్చిన ఒక న్యూస్ పేపర్ చదివితే, ఈ రోజు చదివితే నేను చదివేసిన ఆల్రెడీ ఆ న్యూస్ పేపర్ పక్క పెట్టేసాను. కానీ భాగవతాన్ని, భగవద్గీతను నువ్వు ఏ పెద్దనే అడగటి కావాలంటే, ఏ పండితుని అడగటి కావాలంటే, నువ్వు ఎన్నిసార్లు చదివినప్పటికీ కొత్తగానే దాంట్లో యొక్క సూక్ష్మ జ్ఞానం నీకు తెలియజేస్తూనే ఉంటుంది. అందులోనే ఉంది సంస్కృతంలో జ్ఞానం. మన వాళ్ళు యూత్ ఎక్కువగా 10 మిలియన్ సోల్డ్ బుక్ను, లా ఆఫ్ అట్రాక్షన్ బుక్లను, లేకుంటే రకరకాల బుక్స్ 10 క్రోర్స్ సోల్డ్ అయిన బుక్లు చదువుతూ ఉంటారు. నాయనలారా, వాస్తవంగా భగవద్గీత కొన్ని కోట్లు నువ్వు లెక్కలేని పెట్టలేని 5,000 సంవత్సరాల కిందట వచ్చిన భగవద్గీత ఎంతమంది చేతి చదవబడి పడింది. ఒక్క అమెరికాలోనే 52 కోట్ల భగవద్గీత సోల్డ్ అయినాయి. తెలుసా మీకు విషయం? ఒక్క అమెరికాలో 52 కోట్లు అయితే ప్రపంచంలో ఎన్ని కోట్ల భగవద్గీతలు సోల్డ్ అయిపోయింది నువ్వు కౌంట్ చేయలేవు. ఆ భగవద్గీతను పుట్టిందే లా ఆఫ్ అట్రాక్షన్. పాపం పిచ్చి వాళ్ళు, ఎరి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చదివి నువ్వు ఊహించుకుంటే ఎంత జరుగుతుందంటే, నేనైనా భగవద్గీతలు అదే చెప్పింది. భగవద్గీత ఏం చెప్పింది? నువ్వు కర్మలు సరిగ్గా చెయ్యి. నువ్వు ఎక్కువగా ఊహించుకున్నావు అనుకో, నీ కార్యం నెరవేరిపోతే ఏమవుతుంది? విసుగు వస్తుంది. విసుగు వచ్చి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవరి పైన విరుచుకుపడుతూ ఉంటాం. అవసరమైతే దొంగతనాలు, వ్యభిచారాలు, రేపులు ఇవన్నీ జరిగేది ఎందుకు? నీ కోరిక నెరవేరడం. మరి దాన్ని ఏ విధంగా నియంత్రించాలి? భగవద్గీత అదే. అందుకే నీ ఇంద్రియాలు నిగ్రహించి నీ మనస్సును స్థిరంగా పెట్టి నీ బుద్ధిని సక్రమ మార్గంలో నిలిపేదే భగవద్గీత. 60-70 ఏళ్ల వయసుకి భగవద్గీతను ముట్టావే అనుకోండి, 60-70 ఏళ్ళకి భగవద్గీతను ముట్టావే అనుకో, నువ్వు చేసిన పాపకర్మలు 25 ఏళ్ళ 30 ఏళ్ల వయసులో చేసిన పాపకర్మలు ఏ విధంగా సరిదిద్దుకోగలుగుతావు? సరిదిద్దుకోవడానికి సమయం ఉందా? సమయం లేదు. పోయిన కాలం తిరిగి రాదు. నువ్వు ఎవరితో గొడవ పడినావో ఆ వ్యక్తిని వెళ్ళి నువ్వు కావాలంటే అప్పటికే ఆ మనిషి ఉంటాడు. మరి ఏ విధంగా సరిదిద్దుకోగలుగుతావు? 60-70 ఏళ్ల వయసులో నువ్వు భగవద్గీత చదివి ఏం చేస్తావు? ఎందుకు 60-70 ఏళ్ల వయసులో భగవద్గీత అవుతారంటే, కృష్ణుడు ఏం చెప్పారంటే భగవద్గీతలో, అంత్యకాలేచ మాం ఏవ స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాది సమద్భావం అస్తి అత్ర సంశయః అన్నాడు. అర్జున, ఎవరైతే అంత్యకాలంలో నా యొక్క దివ్యమైన నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు అంత్యకాలంలో అనుకోకుండా వారి యొక్క శరీరాన్ని త్యజిస్తున్నప్పటికీ నా నామాన్ని జపించారు కదా, వారికి నా యొక్క వైకుంఠ ధామం, గోలోక ధామం నేను ఇస్తానని చెప్తాడు. అందుకు మన పెద్దలు చెప్తారంటే, ఇంకా చాలా చేసిన దోపిడీలు, దొంగతనాలు, చేసిన చాడీలు, గొడవలు ఇంకా చాలు, వాటిని వీళ్ళని తిట్టింది ఇంకా చాలు. ఇప్పుడన్నా కనీసం రామకృష్ణ అని చదువుతుంటారు. కానీ వాస్తవంగా అది ఒకందుకు మేలు. అప్పటికైనా తెలుసుకున్నందుకు తిరిగి మళ్ళీ రాకుండా ఉండడానికి కృష్ణుడు చెప్తాడేమని, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి నా శ్రీకృష్ణ భక్త ప్రణశ్యతి నా శ్రీరామ భక్త ప్రణశ్యతి నా శ్రీహరి భక్త ప్రణశ్యతి అంటాడు. అర్జున, అపసేత్ దురాచారపై అంటాడు. ఒకవేళ నువ్వు తెలియకోకుండా నీ వయసులో ఎన్నో పాపకర్మలు చేసినప్పటికీ నువ్వు నన్ను శరణాగతి పొందావు కదా, ఏ యువత అయితే తప్పు చేసి ఉంటుంది కదా, నువ్వు నన్ను శరణాగతి పొందావు కాబట్టి ఏ ధర్మ మార్గంలో ఒక వ్యక్తి ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడో అటువంటికి ఎటువంటి శాంతి స్థానం పొందుతాడో అటువంటి శాంతి స్థానాన్ని నా భక్తునికి నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు చేసిన పాపకర్మాలు ఒకవేళ ఆ వయసులో చేసినప్పటికీ 60-70 ఏళ్ళ వయసులో భగవద్గీత తెలుసుకుంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. నా కృష్ణుడు ఏమంటున్నాడు, కౌంతేయ ప్రతిజానీహ నమే భక్త ప్రణశ్యతి.
అర్జున కుంతిపుత్రుడా అర్జున లోకానికి చెప్పేయమని శ్రీమన్నారాయణుని శ్రీకృష్ణుని శ్రీహరిని ఎవరైతే శ్రీరాముని ఎవరైతే సాధన చేస్తారో భక్తి చేస్తారో ఆయనకి ఎవరైతే శరణాగతి పొందుతారో ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వారికి చెప్పు నమే భక్త ప్రణశ్యతి ఆ భక్తులకి వినాశనం లేదు. భగవంతుని తెలుసుకుంటే అన్ని కష్టాలన్నీ అంటుంటారు. ఎక్కడ కష్టాలు? నీ మనసు సరిగ్గా పనిచేయక నీ బుద్ధి సరిగ్గా పనిచేయక రకరకాల ప్లాట్ల మీద రకరకాల కోరికలు పోసుకొని కోపాలకు కామాలకు క్రోధాలకు పోయింది తప్ప పరమాత్మ నీకెక్కడ ఇచ్చాడు? నువ్వు పూర్వజన్మలో చేసుకున్న సంచిత కర్మ ఆగామి కర్మ ప్రారంభ కర్మను అనుభవిస్తావు తప్ప పరమాత్ముడు ఇచ్చేది కాదు. ఏ విధంగా అంటే చక్కని ఒక ఉదాహరణ. మీ తల్లిదండ్రులు వద్దన్నప్పటికీ ఒక అమ్మాయి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావు. నువ్వు కూడా భక్తుడివే, వీడు భక్తుడే ఉంటాడు. స్వామి నాకు ఖచ్చితంగా ఈ అమ్మాయి కావాలి గట్టిగా పట్టింటాడు. కానీ పరమాత్ముడు వద్దురా నాన్న లేని బాధలకు గురవుతావురా నీకు ఇంకో అమ్మాయిని చెప్పేశారంటే నాకు ఈ అమ్మాయే కావాలి పెట్టుకుంటాడు. 2-3 నెలలకు ఆ అమ్మాయి అనుభవం తీసుకొని వస్తుంది. ఆటమాంబు ఎక్కడో లేదండి, ఇళ్ళలో ఉంటుంది. నాతో సంసారం చేయాలంటే మీ అమ్మను నాన్నను దూరం చేయాలండి ఫస్ట్ ఆటంబాబు. అయిపోయి మన వాడికి అంతవరకు ఉన్న ప్రేమ అంతా ఈ పక్క అమ్మ నాన్న, ఈ పక్క చూస్తే భార్య. ఏం చేస్తాడు మనవాడు? ఏం లేదురా సరేలే మేము ఎట్లా ఉంటాంలే అని అమ్మ అంతవరకు అల్లారముద్దు వ్యాపించిన తల్లిదండ్రులు కూడా దూరం చేసే దుర్వనిత నీ దగ్గరికి వచ్చిందంటే కారణం నువ్వు అడిగావు బట్టి నేను ఇచ్చా. నువ్వు అడిగావేమని నాకు అమ్మాయే కావాలా స్వామి అని. అందంగా ఉందని బాహ్యంగా అందంగా ఉందని చేసుకున్నావురా పిచ్చివాడా విరివాడా? లోపల అన్నం లేదురా, అంతా బొగ్గే, అంతా శూన్యం. అక్కడ అజ్ఞానం. అనుభవించు. నువ్వు అడిగావు నేను ఇచ్చా, నా తప్పేముంది? కర్మలు చేయకుండా ఉండలేదు. కర్మలు చేయాలి. కర్మలు అంటే పనులు, చిన్న కర్మ పెద్ద కర్మ కాదు. కర్మ అంటే పని అంటాం తెలుగులో. నువ్వు కర్మలు చేస్తావు. ఆ కర్మ ఏ విధంగా ఉండాలి? పరమాత్ముని చేత నియమించబడిన కర్మలు చేస్తే నీకు ఎటువంటి బాధలు ఉండవు. ఒకవేళ నువ్వు అడిగావే అనుకో పరమాత్మ తథాస్తు ఉంటాడు. దాని కారణంగా వచ్చిన బాధలకి పరమాత్ముని ఎందుకు నిందలు వేస్తావు? కాలగర్భంలో నువ్వు అనుకున్న వాళ్ళు నీ బంధువులు తను చాలిస్తారు. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాయాహ రుణ క్షయక్షమి యాంత్రిక పరివేదన. నువ్వు అనుకోకుండా నీ బంధువులు, నీ భార్య, నీ బిడ్డలు, నీ పొలాలు, నీ స్థలాలు, నీ మిత్రులు, నీ స్నేహితులు నీకు రుణానుబంధం ఉంది కాబట్టి పూర్వజన్మలో నీకు ఇప్పుడు భార్య వచ్చిందంటే పూర్వజన్మలో నువ్వు కూడా ఆమెకు భర్తనో భార్యగానో ఎక్కడో రుణపడి ఉండవు కాబట్టి నీకు భార్యగా వచ్చింది. ఆమె వెళ్ళిపోయింది అనుకో యాంత్రిక పరివేదన. లేదైనా బాధపడదురా, ఆమె నీకు పోయిన జన్మలో ఇంతవరకు రుణం ఉంది, రుణం తీరిపోయింది. ఏ విధంగా నువ్వు 50,000 వడ్డీకి తీసుకొని వస్తే 50,000 తీర్చిన తర్వాత వడ్డీ బాండ్ ఇచ్చేస్తావు కదా, ఆ వ్యక్తితో నీకేం బాధ ఉంటుంది కదా. అదే విధంగా నీకు వచ్చిన మిత్రులు, స్నేహితులు, పుత్రులు, ఆవులు, సంపద ఇవన్నీ నీకు పూర్వజన్మలో రుణానుబంధం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. అవి వెళ్ళిపోయాయంటే సంతోషించు. యాంత్రిక పరివేదన. బాధపడుతున్నానన్నా పోయినందుకు సంతోషించు. ఎందుకు సంతోషించాలి తెలుసా? ఒకవేళ ఉన్నాయి అనుకో తిరిగి మళ్ళా జన్మ తీసుకొని వస్తుంది. తిరిగి మళ్ళీ పుణ్యాన్ని అనుభవించింటావా? లేదు మళ్ళీ పాపం చేసింటావా? ఈ పాపాన్ని పుణ్యాన్ని అనుభవించడానికి తిరిగి మళ్ళా జన్మ తీసుకోవాలి. అందుకే శంకరాచార్య అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జగరే శయనం కడు సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి పురారే. స్వామి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ అమ్మ గర్భంలో ఉండడం ఇంకా చాలా స్వామి నా వల్ల కాదు. మళ్ళీ స్కూల్ పోవడం, అక్కడ తొలపాసి పెట్టించుకోవడం, చెవులు దుర్పించుకోవడం, ఈ లెక్కలు సైన్స్ అని చదవలేని స్వామి నా వద్దు. మళ్ళీ ఉద్యోగాలు, మళ్ళీ అదే భార్య, మళ్ళీ అదే గొడవలు, మళ్ళీ అత్త గొడవల మధ్య సమస్యలు వద్దు స్వామి నాకు. కడు సంసారే బహుదుస్తారే, ఈ సంసారం వద్దులాగా. కృపయా పారే పాహ్యమురారే. కృష్ణ మురారి స్వామి కృష్ణ నా పైన జాలి చూపించి నన్ను తీసుకొని వెళ్ళు స్వామి. నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చే బాధ లేకుండా చేయి. ఎందుకంటే నువ్వు అమెరికా వెళ్ళి ఏ విధంగా చలి పెడుతుందో, నువ్వు దుబాయ్కి కువైట్ వెళ్ళినప్పుడు ఏ విధంగా వేడి వస్తుందో, మధ్యలోకం అంటే ఈ మానుష లోకంలో సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు చలిని ఎదుర్కొంటున్నావు కదా, మనుష్య లోకం కూడా అంతే. నీకు సుఖ దుఃఖం ఉంటుంది. నువ్వు వద్దన్నా నీకు వస్తుంది, నీకు బాధ వస్తుంది. నువ్వు ఎవరిని కదిపినా కూడా సుఖ దుఃఖం ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే నీ యొక్క ప్రారంభ కర్మను బట్టి
నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత. నువ్వు బ్యాంకులో ఎందుకు సేవింగ్స్ ఉంటాయంటే నువ్వు సంపాదించిన బట్టి సేవింగ్స్ ఉంటాయి. అదేవిధంగా పూర్వజన్మలో చేసుకున్న సంచిత కర్మ, ఇప్పుడు జరగబోయే ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న సంచిత కర్మ, ఆగామి కర్మ అంటే ఇప్పుడు నడబోయే కర్మ, ప్రారంభ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలు, ఇప్పుడు చేసిన కర్మ, ఈ క్షణం చేసిన కర్మలు వెంటనే ఒక ప్రారంభ కర్మలకు వస్తాయి. ఉదయం సంతోషంగా ఆనందంగా భగవద్గీత విన్నాను, విష్ణు సహస్రం చదివాను, నా మనసు చాలా ఆనందంగా ఉంటాడు. మధ్యాహ్నానికే దుఃఖం తలపట్టుకుంటాడు. ఎందుకు? నువ్వు చేసిన ప్రారంభ కర్మ వచ్చి కూర్చోంటావు. నీ భార్య అందంగా బాగున్నప్పటికీ, పక్కన నువ్వు భార్య ఉన్నప్పటికీ పరిస్థితిని చూసావా, మధ్యాహ్నం నీకు చూపిస్తున్నా, అదే ఆగామి కర్మ వచ్చి కూర్చుంటావు. దుర్మార్గుడా, భార్య ఉన్నప్పటికీ మళ్ళీ చెడు చూపు చూస్తున్నావు కదా పరిస్థితిని అని కట్టి కుడుపుతుంది, అదే ఆగామి కర్మ. మరి ప్రారంభ కర్మ అంటే అది నువ్వు పూర్వ జన్మలో చేసుకున్నది. అదెట్లా స్వామి అంటే మీ పూర్వీకులు మీ అబ్బా నాన్న సంపాదించే సంపాదన అనుభవిస్తున్నావే, నువ్వు పూర్వజన్మలో ఈ శరీరం తీసుకున్నప్పుడు అది కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా, నువ్వు తప్పించుకోవడానికి లేదు. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే, శ్రీ మహావిష్ణుడు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణ క్షయం యాంతి తత్వ పరివేదన. నేను అన్న బాధపడుతురా, పోయింది, ఎకరాలు పోయిందా, పోయింది గోవింద పోని గతం గత అంటారు మనవాళ్ళు. భగవద్గీత గతం గత అనేది ఎందుకంటే పోయినందుకు సంతోషించరానన్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎటువంటి అయినా కానీ మనం బాధపడకుండా ఉండడానికి కృష్ణుడు అర్జును శోకానికి మూలం ఎక్కడికి? తన బంధువులు చంపుతున్నాను నా బాధ, నేనే చంపుతున్నాను బాధ. నువ్వు చంపేవాడివా? ఓహో, నువ్వు చంపేవాడివా? మరి నువ్వు చంపేవాడు అయితే భీష్మపితామహుడు 10 రోజులకి ఎందుకు చనిపోలేదు? నువ్వు చంపేవాడివా? మరి ద్రోణాచార్యుడు 5 రోజులకి ఎందుకు చనిపోయాడు? ఒక్క బాధకి చనిపోవాలి కదా. పరమాత్ముని యొక్క ఆ యొక్క అనుగ్రహం చేత, ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే ఆయన చేత నడపబడేదే కర్మ తప్ప నువ్వు అనుకుంటే ఇది కాదు. కృష్ణుడు అదే అర్జునుడు అంటాడు, స్వామి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా స్వామి కృష్ణ, నాకు ఈ రాజ్యం వద్దు, రాజ్యం వచ్చే సుఖం వద్దు, ఈ భోగ భాగ్యాలు వద్దు స్వామి, నాకు ఈ యుద్ధం వద్దు, ఈ రక్తం వల్ల వచ్చే సింహాసనం వద్దు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓహో చాలా తెలివిగా చెప్తున్నావు అర్జున. ఏమి చెప్తున్నాను? చాలా తెలివిగా చెప్తున్నాను. అందుకు కృష్ణుడు ఏమంటాడంటే క్లైబ్యమాస్పక మహాపార్థాన ఏతదుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తావతిష్ట పరంతప అన్నాడు. ఈ చేతగంతం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు చేతగంతం? ఈ నపుంసకం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేదో పరంతప, నువ్వు బాగా శక్తి కలవాలనుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేతగంతం? ఈ హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రోణాచార్యుడి యొక్క గురుదక్షిణ కోసం ద్రుపదిని కట్టిపడి తీసుకొచ్చావే, ఎక్కడ పోయింది యొక్క పౌరసత్వం? ఉత్తర గోగ్రహం దక్షిణ గోగ్రహంలో భీష్మాచార్యుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, అశ్వత్థామను, కర్ణుని, ద్రోణుని, దుశ్శాసుని, శకుని అందరినీ పడగొట్టావే, ఎక్కడ పోయింది నీ పౌరుషత్వం? చిత్రాంగదుడు దుర్యోధని కట్టి తీసుకుని వెళ్తుంటే మరి విడిపించుకొచ్చి ధర్మరాజు యొక్క పాదాల దగ్గర వేశావే, ఎక్కడ పోయింది నీ పౌరుషత్వం? ఎందుకు వచ్చింది నీకు హృదయ దౌర్బల్యం అంటాడు. తెత్తావతిష్ట పరంతప అంటాడు. లేచి యుద్ధం చేయి పరంతప, శత్రువు తెప్పి నాయన నిన్ను చూసే భయపడతారు ఆ శత్రువు అంటాడు. ఎలా అంటే ఎందుకు స్వామి యుద్ధం చేయంటున్నాడు అంటే కృష్ణుని యొక్క తత్వం హింసను ప్రోత్సహించడం కాదండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడున్న కాలంలో ఏం చెప్పాలంటే వాళ్ళందరినీ సెక్యులరిస్ట్ అని కొత్తగా ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు చేర్చారు, సెక్యులరిస్ట్ అని. ఎట్లంటే పాకిస్తాన్ వాడు వచ్చి రాత్రి నిద్రపోయే మన మిలిటరీ వాళ్ళపై దాడులు, వాడు బాంబులు వేసి చంపినా కానీ ఓం శాంతి శాంతి అనాలంట. మిలిటరీ క్యాంపు కోసం వెళ్ళే ఆ వెహికల్లో వెళ్ళే వాళ్ళని చంపినప్పటికీ ఓం శాంతి శాంతి అనాలి. కృష్ణుడు అది చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పాడంటే పాకిస్తాన్ వాడు, చైనా వాడు పూమాలతో వచ్చాడా, నువ్వు కూడా మల్లెపూల దండ తీసుకొని పో. వాడు బాణాలు చూపించాడా, ఆయుధాలు చూపించాడా, అంతకు
తలదమ్మే బాణం తీసుకొని వెళ్ళి అంతేగాని ఈ చేతగార్థం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ చేతగార్థం? శత్రువు ఎదురుగా వచ్చి బాణాలు తీసుకొని వచ్చి నీ అస్సాం పాటలో చైనా వాడు వచ్చి దాడి చేస్తుంటే అక్కడ వెళ్ళి ఓం శాంతి శాంతి అంటవా, బుద్ధం శరణ గచ్చామంటవా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? భూతగమిలో సూర్యవాద దేవస్థానంలో ఓం నమ శివాయ, ఓం నమో శివాయ, ఓం నమ శివాయ అనగానే పాకిస్తాన్ ప్రాంతాల్లో వెళ్ళి మిలిటరీ వాళ్ళు ఓం నమ శివాయ అనుకో, వాడు ఓహో ఓం నమ శివాయ అని వాడు తూటాలు పేల్చుకొని వెళ్ళి అందరిని సైన్యాన్ని చంపుకొని వెళ్తుంటాడు ముందుకి. మరి అప్పుడు ఏం పడాలి? యుద్ధ రంగంలో వచ్చిన తర్వాత యుద్ధం చేయాలి తప్ప శాంతి మంత్రం చెప్తున్నావే చేతగాని వాళ్ళకి అనుకుంటాడు అర్జున. అనారోగ్యం అకీర్తికరం అర్జున, నువ్వేదో కీర్తి గడిస్తున్నప్పుడేమో శాంతి చెప్పినంత మాత్రం కాదు కాదు కాదు. కార్గిల్ యుద్ధంలో కాశ్మీర్ ఆక్రమించుకున్నప్పుడు అప్పుడు శాంతి చెప్పడం అనేది నీ చేతగాని తనం. దేశాలపైన దాడులు చేస్తుంటే నీ ప్రజలను రక్షించుకోలేకపోయి ఎంతో మంది పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, కాశ్మీర్లో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినప్పుడు చేతగానితనం ఎవరైతే దేశాలు పరిపాలిస్తున్నాడో అది చేతగాని తప్ప నువ్వు ఓం శాంతి శాంతి మాత్రం ఇక్కడ చెప్పద్దు. ఓం శాంతి మాత్రం ఎక్కడ చెప్తావు అంటే సూర్యనారాయణ అని చెప్పు, అవసరమైతే ఆశ్రమంలో చెప్పు, అవసరమైతే నీ ఇంట్లో చెప్పండి తప్ప పాకిస్తాన్ బాధల్లో కాశ్మీర్ బాధల్లో చెప్పాకు మూర్ఖ అని చెప్పాడు కృష్ణుడు. మరి ఇప్పుడు చెప్పండి, భగవద్గీత వృద్ధులకు అవసరమా ముసలివాళ్ళకు అవసరమా? మెదడుకు బూజు పుట్టింది. మెదడుకు వాస్తవంగా మన 10 రోజులు ఇంట్లో లేకపోతే ఏమవుతుంది? ఇంటికంతా బూజు పడుతుంది కదా, దుమ్మంత పడుతుంది. అదేవిధంగా మన యువత కూడా బూజు పట్టింది, సమాజానికి ఇంకా ఎక్కువ బూజు పట్టింది. వీడు చెగోవరాను ఆదర్శం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో చెగోవరా అర్థం కాదు. నీ దేశం కోసం ఏమైనా చేశాడా చెగోవరా? నీ దేశం కోసం ఏమైనా చేశాడా చెగోవరా? సుభాష్ చంద్రబోస్ లేరా నీకు ఆలోచన తీసుకోవడానికి? స్వామి వివేకానంద లేరా నీకు ఆలోచన తీసుకోవడానికి? భగత్ సింగ్ లేదా నీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన భగత్ సింగ్ ఎలా తీసుకోవడానికి? ఛత్రపతి శివాజీ లేదా నీకు ఆలోచన తీసుకోవడానికి? ఏపీజే అబ్దుల్ కలాం లేదా తన వివాహం చేసుకున్న దేశం కోసం త్యాగం చేసిన అబ్దుల్ కలాం లేదా నీకు త్యాగం చేసుకోవడానికి? ఎందుకు ఆలోచన తీసుకుంటున్నావు చెగోవరా? నోటిలో సిగారు పెట్టుకొని టోపీ పెట్టుకొని టోపీ మీద 4 ఒక స్టార్ సింబల్తో మాత్రం ఆలోచన తీసుకుంటున్నావా? బుద్ధి లేదా నీకు? ఇదేనా నీ చదువు నేర్పింది? ఇదేనా నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న సోషల్లో నేర్చుకున్న హిస్టరీ నేర్చుకునేది ఇదేనా? ఎక్కడ నేర్పింది నీకు చెగోవరా గురించి నీ చరిత్రలో? ఈ దేశంలో ఏమన్నా చెగోవరా గురించి 2 వాక్యాలు ఎవరికైనా తెలుసా? మరి నువ్వేందుకు తీసుకుంటున్నావు? సుభాష్ చంద్రబోస్ దేశం కోసం త్యాగం చేశాడే, మర్చిపోయావా? స్వామి వివేకానంద సనాతన ధర్మాన్ని ప్రపంచాన్ని పనిచేసాడే, మర్చిపోయావా? 20,000 కోసమే భగత్ సింగ్ తన దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశాడే, భగత్ సింగ్ మర్చిపోయావా? ఎవరిని ఆదర్శం తీసుకుంటున్నావు? చలనచిత్రాల్లో డూపుగా యాక్ట్ చేసే బాహుబలిలో హీరోని ఆదర్శం తీసుకుంటే మరి నిజంగా గుర్రాల పైన స్వారీ చేసి తుస్కరంలో ముట్టడించి రాజ్యాన్ని రక్షించిన ఛత్రపతి శివాజీని ఆదర్శం తీసుకుంటావా? డూపుగా బాహుబలిలో చేసిన ఆ హీరోని ఆదర్శం తీసుకుంటావా? ఏం నేర్పింది నీ చదువు? ఎంతలో చదివావు? నీ చదువు నీ పీజీ నీ పిహెచ్డి ఇదేనా నేర్పింది నీకు? ఛత్రపతి శివాజీ లేదా నీకు ఆదర్శం తీసుకోవడానికి? నువ్వు డూపుగా చేసిన దానికే 6 సంవత్సరాలు పట్టిన దానికే నువ్వు అంతగా ఆదర్శం తీసుకుంటున్నావే. మరి అన్ని సంవత్సరాలు దాడి చేసి ఈ సనాతన ధర్మాన్ని నీ పేరు నీ ఎదురున్న తిలకం ఉంది అంటే దానికి ఛత్రపతి శివాజీ కారణం. మరి ఆదర్శం తీసుకోవాను? రాయలేని బిల్లు పైన జేమ్స్ బాండ్ సినిమాలు చూసి జేమ్స్ బాండ్లో తుపాకీలు పెట్టుకుని కాల్చే వాళ్ళని ఆదర్శం తీసుకుంటున్నావే, ఒక డూపు హీరోలను. మరి సుభాష్ చంద్రబోస్ నిజంగా ఆయుధం బట్టి ఆర్మీని ఏర్పాటు చేసి దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడాడు. మరి సుభాష్ చంద్రబోస్ తీసుకోవా? ఎవరిని ఆదర్శం తీసుకుంటున్నావు? ఏం నేర్పింది నీ చదువు? ఏం నేర్పింది నీ సంస్కారం? ఎక్కడ పోయింది నీ బుద్ధి? ఎక్కడ పోయింది నీ తెలివితేటలు? కృష్ణుడు ఇదే చెప్తున్నాడండి. కృష్ణుడు శ్లోకాలు అప్పుడెప్పుడు అర్జునుడిగా చెప్పింది కాదు, నీకు నాకు చెప్పేది. కృష్ణుడు మామూలుగా చెప్పాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడు. ఈ నపుంసకత్వం ఎక్కడ నుంచి వచ్చింది నీకు? పాకిస్తాన్ వాడు దాడి చేస్తుంటే ఓం శాంతి మంత్రం ఎత్తావా?
చైనా వాడు దాడి చేస్తుంటే ఓం శాంతి మంత్రం ఎత్తావా, రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసి దాడి చేయాలి రా అంటున్నాడు. మరి సర్జికల్ స్ట్రైక్ చేయడం న్యాయమా అన్యాయమా? ధర్మం ఏదో తెలుసుకోవాలండి. మిలిటరీ బార్డర్లో, దేశ బార్డర్లో మిలిటరీ వాళ్ళు తుపాకు పెట్టి దేశం రక్షించడం ధర్మం. ఆలయాల్లో ఉన్న స్వామికి అర్చన చేసుకుంటా విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణ చేసుకోవడం, అర్చకత్వం చేసుకోవడం ధర్మం. నీ భార్యను పోషించడం నీ ధర్మం. నీ కుటుంబాన్ని పోషించడం నీ ధర్మం. ఒక శిష్యుడిగా, విద్యార్థిగా ఉండడం నీ ధర్మం. ఒక పౌరుడిగా, మంచి పౌరుడిగా ఉండడం ధర్మం. అర్చకత్వం తీసుకొని వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మిలిటరీ ఆర్మీ తీసుకొచ్చి గుడిలో పెట్టేస్తామంటే తారుమారు చేసినట్టు అవుతుంది, తప్పు. ఎవరు ఎక్కడ ఉండాలని జరిగితే ధర్మం. అదే భగవద్గీత. దీంట్లో ఏదో కొత్త శ్లోకాలు కాదు. కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు, అర్జునుడు సామాన్యుడు కాదు, నువ్వు అనుకున్నట్టుగా అర్జునుడు సామాన్యుడు కాదు. అర్జునుడిని దిశగా పెట్టుకొని నీకు నాకు చెప్తున్నాడు, నీలో నాలో ఉన్న బూజు దులుపుతున్నాడు కృష్ణుడు. పైకి శ్లోకం కొత్తగా కనిపిస్తుంటుంది, అది నీకు నాకు చెప్పేదే. అప్పుడెప్పుడో ధర్మక్షేత్రం అయిపోయిందయ్యా కురుక్షేత్రం, ఇప్పుడు మాకేందో అవసరం అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ఈ భారతదేశం ధర్మక్షేత్రం అయితే కురుక్షేత్రం ప్రతి ఒక్క సంగ్రామంలో, ప్రతి ఒక్క ఊర్లో జరుగుతుంది. నీ యొక్క ఆలయాలు దాడులు జరుగుతున్నాయి. చేదగళ్ళకు కూర్చొని పకోడీలు, పన్నీరు తినంతున్నా నాన్న అని కృష్ణుడు. అర్థమవుతుందా? నీ బండికి అనుకోకుండా రోడ్డు మీద వెళ్తుంటేనే ఎవరైనా డాష్ ఇస్తేనే, దాన్ని తగిలిస్తేనే నీకు అంత బాధేస్తుంది. మరి నీ సనాతన ధర్మం ఎన్నో కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన ఆ ఆధారం ధ్వంసం చేసుకుంటే పట్టి నట్టుకున్నావు, చేతగలక పట్టి పట్టుకున్నావు. ఎందుకు? నీది కాదా? అది నీ దేశం కాదా? నీ సనాతన ధర్మం కాదా? ఎవరో రావాలా నీకోసం? ఏమి నీకు సంబంధించింది కాదా? వెంకటాచలం నీకు సంబంధించింది కాదా? శ్రీశైలం నీకు సంబంధించింది కాదా? రామతీర్థ నీకు సంబంధించింది కాదా? ఈ సూర్యదేవులం నీకు నాకు సంబంధించింది కాదా? ఏం చదువుకున్నారు? నీ యొక్క తెలివితేటలు ఇందుకోసమేనా? స్టేట్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, కేవలం ఉద్యోగం కోసమేనా నీ చదువు? కాదు, దేశం కోసం. దేశం నీకు ఎంతో ఇచ్చింది, గుర్తు పెట్టుకో. ఈ దేశం ఎంతో ఇచ్చింది, ఎంతో మంది రక్తాలు, ఎంతో మంది బలిదానాలు చేస్తేనే ఈ రోజు నువ్వు సుఖంగా ఉంటున్నావు. ఇప్పటికీ ఎంతో మంది పాకిస్తాన్ బార్డర్లో, చైనా బార్డర్లో మన దేశాన్ని రక్షించుకుంటూ చలిలో వణుకుతూ ఉన్నప్పటికీ వారి యొక్క గాలిని, శ్వాసను, వారి యొక్క సుఖపదాలను నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు తిరిగి ఇయ్యాల్సింది. నీ తల్లిదండ్రుల యొక్క వారి కోసం నువ్వు చదువుకొని నీ కుటుంబాన్ని పోషిస్తున్నావో, నీ కుటుంబానికి ఏ విధంగా రుణం తీర్చుకుంటున్నావో ఈ దేశాన్ని కూడా రుణం తీర్చుకోవాలి. నీ సనాతన ధర్మం కోసం నువ్వు కూడా 4 అడుగులు వేయాలి. కేవలం ఫేస్బుక్ లో జై శ్రీరామ్, హిందువుని గెలిపించు, హిందువుగా జీవించు, ముద్దమప్పుడు వాపు మాట మాట్లాడుతున్నా కృష్ణుడు. అదే ఏమంటే మీకోసం సామాన్యంగా విడదీసి చెప్పాలి. మెత్తగా చెప్తే అర్థం కాదు కదా. కొద్దిగా మిరియాల రసం ఘాటుగా వేసే అర్థమవుతుంది మన వాళ్ళకి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా ముద్దపప్పు నెయ్యి ఎక్కువ వేసేది ఏమవుతుంది? సప్పకుంటాడు. యుద్ధం చేయి. ఎక్కడా నువ్వు తుపాకు తీసుకుని యుద్ధం చేయమని చెప్పడం కృష్ణుడు. ఇప్పుడు కూడా ధర్మక్షేత్రం జరుగుతుంది. ఈ యొక్క భారతదేశ ధర్మక్షేత్రం అయితే ఇప్పుడు కూడా కురుక్షేత్రం జరుగుతుంది. ఇప్పుడు కూడా ధర్మరాజు ఉన్నాడు, మనమంతా అర్జునులం. ఈ అర్జునంతో ఏం చేయాలి? సనాతన ధర్మం కోసం రక్షించడానికి, మనం ధర్మం కోసం పోరాడాలి. ఆ పోరాడి ఎవరికి పట్టాభిషేకం? ఈ దేశాన్ని రక్షిస్తున్న ధర్మరాజు ఎవరు? ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న ఎవరు? అర్థమవుతుందా మీకు? ఇప్పుడున్న దేశానికి ధర్మరాజు ఎవరు? నేను పేరు చెప్పవసరం, మీకు అర్థమవుతుంటుంది ఎవరు. అర్థమవుతుందా? అది నీ దేశాన్ని రక్షించేవాడు ఎవరో తెలుసుకో. పప్పు ఉప్పు బియ్యం ఫ్రీ ఇచ్చినంత కాదు నాన్న, పప్పు ఉప్పు ఇచ్చినంత మాత్రం కాదు. నీ దేశాన్ని రక్షించేవాడు, నీ ఆలను రక్షించేవాడు, నీ ధర్మం కోసం ముందడుగే విషయవాడు తెలుసుకో. ఇది భక్తి అండి. దీంట్లో రాజకీయాలేం లేదు. నువ్వు తెలుసుకోవాలి భక్తి తెలుసుకోవడం ఏమిటంటే అజ్ఞానంలో ఉండడమే అంధకారం. ఎట్లా అంటే
నీకు తెలియకుండా నువ్వు నిద్రించేటప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయా? ఒక్కసారి ఉదుటను లేచి నువ్వు తెలివి తెచ్చుకొని ఏ విధంగా పొయ్యి పైన పాలు పొంగుతుంటే నువ్వు స్టవ్ ఆఫ్ చేసి పాలు కాపాడుకుంటున్నావు కదా, అదే విధంగా నువ్వు ఇక్కడుంటే ఎక్కడో దేశంలో ఎక్కడో అనుకోకుండా దాడులు జరుగుతున్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి, మరి వాటిని ఏ విధంగా రక్షిస్తాం? నిద్ర లేయాలా లేదా? నిద్ర లేయాలా లేదా? ఏ విధంగా నిద్ర లేయాలి? నెల 4 వారాలు వస్తాయి, ఆదివారం 2 వారాలు భార్య కోసం కేటాయించు, 1 వారం బిడ్డ కోసం కేటాయించు, 1 వారం దేశం కోసం కేటాయించరా నాన్న, 1 వారం కేటాయించు. వెళ్ళు, కనుక్కో, పెద్దలు కలుసు, అయ్యా నేనేం చేయాలి చెప్పండి ఈ దేశం కోసం, ఈ దేశం కోసం నేనేం చేయాలి చెప్పండి. నేను భగవద్గీత చదువుకొని 10 మందికి నేను చెప్పాలనుకుంటున్నా, నేను రామాయణం తెలుసుకొని 10 మందికి చెప్పాలనుకుంటున్నా. అది నీ ధర్మం, తెలుసుకో, ఆ మాత్రం చేయి చాలు. ఇదేనండి నీ ధర్మం. 4 వారాలు అదే సోఫా సెట్లో కూర్చొని అదే సోఫా సెట్లో కూర్చున్న పాట గురించి సెలెక్ట్ టీవీ తీసుకుంటే ఏమొస్తుంది? నీ వల్ల ఏం ఉపయోగం దేశానికి? పోతల భాగవతం ఇదే చెప్తాడు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నువ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపుంజేటు. వీని వల్ల తల్లుల కడుపు చెడయ్యా. ఎవడి వల్ల? చేతులారంగా శివుని పూజింపడేది. భూదగవిలో ఉన్న ఆ శివుడికి పూజింపడు ఎవడో పూజింపడో వాని వల్ల నోరు నవ్వంగా ఆ సూర్యనారాయణ ఎవడైతే హరికీర్తి నుడవడో దయ సత్యంపుగా నోడుగా తలపడేది. ఆవులను గోవులను ఎవరైతే చంపుతూ ఉంటే వాడిని అడ్డుకోకుండా ఉంటాడో వీడు కూడా దుర్మార్గుడు. వీని వల్ల ఆ 9 నెలలు గర్భం పోషించే పాపం ఆ తల్లి కడుపు చేటురా నాయన, పాపం అంటే నాకు కోపం. మరి భాగవతం ఎవరికి? నీకా? వృద్ధులుకా? వృద్ధులకు కేవలం మోక్షానికి అయింది. భగవద్గీత భాగవతం తెలుసుకోవడం వల్ల నిన్ను సరిదిద్దుతుంది. నీకు తెలుస్తుంది నీ యొక్క మార్గం, నువ్వు ఎక్కడున్నావో, నీ యొక్క అజ్ఞానం తెలుసు, నువ్వు జ్ఞానం తెలుసుకుంటావు. కేవలం నీ చేతులు ఫేస్బుక్ వాట్సాప్ కోసమే కాదు, కేవలం నీ చేతులు రాయల్ ఎన్ఫీల్డ్ కారు తోడుకోవడమే కాదు, కేవలం నీ చేతులు సుఖాలు భోగం అనిపించడానికి కాదు. పోతల భాగవతంలో చెప్తాడు ఏమని? కమలాక్షకుని అర్చించు కరములు కరములు, శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణున్నాకర్ణించు వీణులు వీణులు, మధువైరింద విలిన మనము మనము, భగవంతిన్ వలగను పదము పదము, దేవదేవుని చింతించు దినము దినము, కుంభినీదవం చెప్పెడి గురుడు, చక్రహస్తం ప్రకటించు చదువు చదువు తండ్రి, హరించేరమనేది తండ్రి తండ్రి. ఈ చేతులతో రకరకాల దుష్కార్యాలు చేసేటో కదా, దురాకర్మ చేసేటో కదా. నేను ఆయన కమలాక్షిని అర్చించురా, శేషసాయికి ఒక శిరం శిరము. నువ్వు ఆఫీస్లో మీ ఆఫీసర్కి మీ సార్లకి మంచి మార్కుల కోసం మంచి హైకుల కోసం తల మొక్కింటావు కదా, నమస్కారం చేస్తుంటావు కదా, దొంగ నమస్కారం చేస్తుంటావు కదా. పరమాత్మ నమస్కారం చేయరా? పరమాత్మ నమస్కారం చేయి. ఇంకా ఏమంటున్నాడు? విష్ణునాక నుంచి వీణులు వీణులు, ఉదయం లేచడానికి జమిన మ్యూజిక్ మా మ్యూజిక్ సరిగమ నీచమైన పరిగమ మాట్లాడుతుంటావు కదా. అప్పుడప్పుడు ఓం నమో వెంకటేశాయ కొన్ని కీర్తనలు విన్నామా? కొన్ని కీర్తనలు విను. ఎటువంటి కీర్తనలు? ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే, ఎంత నేర్చినా. సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత మార్గ చిత్తము లేనివాడు, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే. అంటే నువ్వు ఎంత నేర్చినా ఎంత చదివినా ఎన్ని చేసినప్పటికీ కాంతదాసులే. ఎందుకు? సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత మార్గ చిత్తము లేనివారు, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే. అంటే ఏ విధంగా రావణాసురుడు స్వాధ్యాయం దిగి ఎన్నెన్నో కీర్తనలు చేసి ఎన్నెన్నో పూజలు చేసినప్పటికీ కాంతదాసుడు. ఎవరి కాంత? సీతమ్మ కాంతదాసుడు అయ్యాడా? వారు ఎన్నెన్నో చేసేప్పటికీ
దురాక్రమ కార్యక్రమం చేశాడా? మరియు హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు ఏమయ్యారు? తుదముట్టించారు వీళ్ళందరూ. ఎందుకు? శ్రీకాంత స్వాంత సిద్ధాంత మార్గ చిత్తములు లేనివారు కాబట్టి. మనమంతా ఎటువంటి మార్గం ఉండాలా? శ్రీకాంత, శ్రీ అంటే లక్ష్మి, కాంత అంటే శ్రీమన్నారాయణ యొక్క సేవ మార్గంలో ఉండాలి. భగవద్గీత జరుగుతుంది అని పలానా 2-3 రోజుల నుంచి చెప్పిన వెంటనే భగవద్గీత వచ్చి వింటున్నారే, మీరు నిజంగా శ్రీకాంత స్వాంత సిద్ధాంత మార్గ చిత్తంలో ఉన్నవారు. ఇది ఇటువంటి గీతలు వినాలి. విష్ణుని ఆగమించు వీరులు వీరు. ఇంకా ఏమంటున్నాడు? మధువైరింత విన మనము రోడ్డు పైన కొత్తగా కియా మోటార్స్ కారు చూసి ఈ కారు తీసుకోవాలి, ఉరవకంలో కొన్ని ఫ్లాట్లు తీసుకోవాలి, అనంతపురంలో కొన్ని ఫ్లాట్లు తీసుకోవాలి, రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బుల్లెట్ తీసుకోవాలి, ఇంటర్సెప్టర్ కారు తీసుకోవాలి. ఇది కాదు మనసులో తవ్వాల్సింది, ఇది కాదు నీ మనసులో పెట్టుకోవాల్సింది. ఏది పెట్టుకోవాలి మరి? మధువైరిందవలైన మనం ఏది పెట్టుకోవాలి? మధువైరి. మధు అనే రాక్షసుడికి వైరి ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శత్రువు కాబట్టి ఆయనని మనసులో పెట్టుకోవాలి. ఆయన ఎందుకు పెట్టుకోవాలి? రోడ్డు పైన అమ్మాయి, అందమైన అమ్మాయి కనిపిస్తేనే ఆహా ఎంత అందంగా ఉందని 10-20 మాటలు ఆ అమ్మాయి కోసం చక్కెరలో కొడతావే, మరి ఆ అమ్మాయిని సృష్టించిన అందగాడు, ఆ అమ్మాయిని సృష్టించిన ఆ అమ్మాయికి పలానా రంగు ఇవ్వాలి, పలానా సౌకుమారి ఇవ్వాలి, పలానా రకరకాలుగా ఇవ్వాలని మరి ఎవరు సృష్టించాడు? తల్లిదండ్రులు ఇచ్చారా? తల్లిదండ్రులు ఇచ్చారా? ఆ బిడ్డకి రంగు తల్లిదండ్రులు ఇచ్చారా? ఏమన్నా ఆ బిడ్డకు కన్నులు ఏ విధంగా ఆ బిడ్డకి ఎవరైనా ఇచ్చారా? మరి ఎవరు ఇచ్చారు? ఎవడు అధోక్షజుడు? ఎవడు అదేవుడు? ఎవరైనా ఆలోచించారు ఎప్పుడన్నా? రోడ్డు పైన అమ్మాయి కనిపిస్తేనే తల తిప్పుకోకుండా చూసుకుంటావే, మరి ఆ అమ్మాయి అందం వెనకలో ఉన్న పరమాత్ముడు ఎవరు అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఒక కారు కియా మోటార్ కొత్తగా మార్కెట్లో వచ్చిందంటే దానికి షేపు, దాని డిజైన్, దాని పెయింటింగ్ చూస్తే ఆహా కారు ఎంత బాగుందో అంటావు కదా. మరి అదే విధంగా ఆ అమ్మాయిని కూడా ఒక సృష్టించేవాడు ఉంటాడు కదా. తల్లిదండ్రులు నిమిత్త మాత్రం, వాళ్ళు నిమిత్త మాత్రం. క్షేత్ర వివాద యుగంలో మీరు భగవద్గీత చదువు తెలుస్తుంది. ఒక జీవి పుట్టుక కారణం కూడా పరమాత్ముడే. తల్లిదండ్రులు ఊరిగా సంపర్కం చెందే వాళ్ళు చెందేంత మాత్రమే ఆ బీజం వేసిన వాడు కూడా కృష్ణుడే. భగవద్గీతలు అదేవాడు. ఇది తెలుసుకోవాలండి. అంటే ఏమంటుందంటాం? నువ్వు చూసే అందం కారణం ఎవరు? నువ్వు చూసే అందానికి కారణం ఎవరు? ఆ పరమాత్ముడు. మరి ఆ పరమాత్ముని నువ్వు ఆలోచించాలి కదా. భారతదేశం చాలా బాగా ఉంది అని ఫారినర్స్ వచ్చి చెప్తారు, ఆహా ఎంత చక్కటి ప్రకృతి, ఈ భారతదేశం చాలా సువిశాలంగా ఉంది, ప్రకృతి చాలా బాగుంది అంటే భారతదేశాన్ని పొగుడతారా? భారతదేశాన్ని ఆ విధంగా తీర్చిదిద్దిన రాజును ప్రధానమంత్రి పొగుడతారా? ఎవరు పొగుడతారని? ప్రధానమంత్రినే కదా. అదే విధంగా మరి నువ్వు చూసిన అందాన్ని పోగు చేసేవాడు ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మకు తండ్రి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. పట్టుకో, ఇదే భక్తి. దీన్ని నేర్పిందే భగవద్గీత. మరి ఇప్పుడు చెప్పండి, 20 ఏళ్ల వయసులో 22 ఏళ్ల వయసులో నువ్వు చూసుకుంటుంటావే, నన్ను ఎవరు చూడలేదని నిన్ను చూసేవాడు పరమాత్ముడు ఉన్నాడు నా నాయన. భగవద్గీతలో అదే చెప్తాడు కృష్ణుడు. అహమాత్మ గుణకేశ సర్వభూత ఆశ్రయిత అహం ఆదిత్య మధ్యాహ్నాంచ భూతానాంత ఏవచ అంటాడు. అర్జున సర్వభూతముల యొక్క హృదయంలో నేను గుప్తంగా ఉంటాను అంటాడు. మరి నువ్వు చేసే దుష్కార్యాలు ఉంటాయే, నువ్వు చేసే కొన్ని చిలిపి కార్యాలు ఉంటాయే, నన్ను ఎవరు చూడలేదని నిన్ను చూస్తూనే ఉన్నాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముని పెట్టుకోవాలా, ఆ పరమాత్ముని మీ మనసులో పెట్టుకోవాలా. అందుకే మధువైద్యం తగిలిన మనం అది రోడ్డు పైన చూసేదాన్ని అందాన్ని మనసులో పెట్టుకోవడం కాదు. ఇంకా ఏమంటుందంటే ఆహా ఈ ఉరవకొండ కొండ ఎంత అద్భుతంగా ఉంది, ఆ పెన్నా నది ఎంత అద్భుతంగా ఉంది, ఈ పచ్చని ప్రకృతి ఏమిటంటే ఆ పచ్చని ప్రకృతి సృష్టించేవాడు ఎవరు? వాడిని పట్టుకో ఫస్ట్. ముందు వాడి గురించి ఆలోచించు. పచ్చని ప్రకృతి బాగుంది, కొండలు బాగున్నాయి, ఈ చర అచర, మరి ఈ సృష్టించేవాడు ఎవడు? వాడిని తెలుసుకోవాలి లేదా అని అది తెలిపేదే భగవద్గీత. మరి ఇప్పుడు చెప్పండి, 60-70 వయసులు తెలుసుకుంటే నువ్వు పరమాత్మునికి ఏం జరుగుతావు? దేవదేవుని చింతించు దినము. ఒకవేళ నువ్వు చాలా రకరకాలు చింతిస్తుంటాడు. ఈ రోజు షేర్లు పెట్టాలండి, డబ్బులు రాలేదని చింతిస్తూ ఉంటాడు. లేకుంటే రిలేషన్ వ్యాపారం జరగలేదు, రకరకాల వ్యాపారాలు ఉంటాయి కదా.
వ్యాపారంలో లేదా చింతిస్తుంటావు. అది కాదురా నాన్న, నువ్వు నిజంగా చింతించాల్సిన దేవుడి కోసం అంటే దేవదేవుడు. ఎవరు దేవదేవుడు? దేవులందరికీ, ముక్కోటి దేవతలందరికీ, నలుదిక్కులకి, నవగ్రహాలకి మీరు ఈ పని చేయండి. సూర్యుడా, ఉదయం ఎవరు లేచినా లేపినా నువ్వు 6 గంటల కల్లా సూర్యాస్తమయం కల్లా నువ్వు ఉదయించాలా, అస్తమంతాలా? ఎవరు నేర్పారు దానికి? ఎవరు? ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడో ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ రావాలంటే ఆయన ఆర్డర్ ఇచ్చి కలెక్టర్ ద్వారా నియంత్రిస్తేనే కదా ఇక్కడికి వచ్చేది. అంటే ఒక నియంత్రణ ఉంటాడు కదా. మరి నవగ్రహాలు కూడా నియంత్రణ ఉన్నాడు, ఈ అష్ట దిక్కులకు నియంత్రణ ఉంటాడు, ఈ ప్రకృతి కూడా నియంత్రిస్తున్నాడు. వాడిని ఆరాధించాలి, నువ్వు వాడిని ఆరాధించాలి. ఇది తెలుసుకోవాలి. ఇది నేర్పేదే భగవద్గీత అండి. అదే నిజమైన చింతించు జనం. నువ్వు నేర్చుకున్న చదువు కేవలం ఉదర పోషణ కాకుండా చక్రహస్తుని ప్రకటించు చదువు. నీ బిడ్డలకి కొన్ని పోతల భాగవత శ్లోకాలు నేర్పి, కొన్ని భగవద్గీత శ్లోకాలు నేర్పి. కానీ మన వాళ్ళు ఇప్పుడే ఎందుకండి భగవద్గీత, ఇప్పుడే ఎందుకండి మన పిల్లవాడు 25 ఏళ్ళ వయసులో ఉన్నాడు, ఇప్పుడే ఎందుకు నా భగవద్గీత చేస్తున్నావు, రేపు ఆయన ఎక్కువ గుడికి తిరగరా అంటూ ఉంటారు. మనకేమో ప్రహ్లాదుడు అంటే బాగా ఇష్టం, లవకుశులు అంటే బాగా ఇష్టం, ధ్రువుడు అంటే బాగా ఇష్టం. కానీ మన బిడ్డ మాత్రం ప్రహ్లాదుడు కాకూడదు, మన బిడ్డ మాత్రం ధ్రువుడు కాకూడదు, మన బిడ్డ మాత్రం లవకుశులు కాకూడదు. ఎవరోనైతే మనకు అదృష్టం, మనకు బాగుంటుంది. ఠాకూర్ సినిమా చూసినప్పుడు మాత్రం ఆహా అని ఠాకూర్ బాగా బాగుంటాడు. నువ్వు ఠాకూర్ కావాలని అవసరం లేదు. ఆదర్శంగా ఏం తీసుకుంటున్నావు? ఏం చెప్తున్నావు నీ బిడ్డలకి? ఎక్కడ నేర్పుతున్నావు? ప్రహ్లాదుడు 5 ఏళ్ల వయసులో చిన్న రాక్షసులు పిల్లలు చెప్తాడు ఏమని? కౌమారేం ఆచరే ప్రజ్ఞ ధర్మాన్ భాగవతాన్నిహ దుర్లభం మానుష జన్మ తదధ్రువం తదత్తపి అంటాడు. అంటే రేపు నాయనలారా, చిన్నపిల్లలారా, మీరేదో భగవంతుని సేవ అంటే 60 ఏళ్ల వయసులో చేసేది కాదు ఆయన. కౌమారేం ఆచరే ప్రజ్ఞ. ఎవడైతే ప్రాజ్ఞుడు, ఎవడైతే బుద్ధిమంతుడు, ఎవడైతే తెలివైన వాడు 5 ఏళ్ల వయసులో నుంచే కౌమార్యం అంటే కౌమార దశలో నుంచే భగవంతుని యొక్క భాగవత సేవలు ఉంటాడు. భాగవత సేవ ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాలసేవనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం, అర్చనం, వందనం. ఇవంతా నవవిధ భక్తులు. ఈ భక్తులు చేయడం ద్వారా భక్తి నవవిధ భక్తి. దీన్ని నువ్వు పరమాత్మని సేవ చేసుకోవాలి. ఎప్పుడు? చిన్నపిల్లల నుంచి నేర్పాలి. నువ్వు నేర్పితే కదా వాడు సూర్యనారాయణ దేవస్థానానికి వచ్చి శివుడికి నమస్కరిస్తాడు. నాన్న ఈ విధంగా శాస్త్రాలు నమస్కారం చేయి, నాన్న సూర్యనారాయణకి ఆ ఆదిత్య హృదయం చదువు, నాన్న విష్ణు సహస్రనామం చదువు, భగవద్గీత చదువు. నువ్వు నేర్పితే కదా. ముందు నీకు తెలిస్తే నీ బిడ్డకు నేర్పుతావు. నువ్వే తెలుసుకోవాలి. కేవలం ఇది నుదుటిన తిలకం గట్టిగా పెట్టి ఎందులో గర్వించు, ఎందుకు జీవించు, కాషాయం ఎండబెట్ట సరిపోదు. తెలుసుకోవాలి. ఇంట్లో 23,000 పెట్టి ఎల్ఈడి టీవీ తెస్తావే, 200 పెట్టి భగవద్గీత తెచ్చినవా? 23,000 పెట్టి పెద్ద పెద్ద సోఫా సీట్లు తెచ్చుకుంటావే, 2,500 పెట్టి పోగం భాగవతం తెచ్చావా? 10,000 పెట్టి గోరఖపూర్లో వాల్మీకి రామాయణం తెచ్చావా? మరి నువ్వు హిందూ గారిని చెప్పుకోవడానికి ఏముంది నీ దగ్గర? ప్రూఫ్ ఏముంది నీ దగ్గర? వాణ్ణి వీళ్ళు చెప్తుంటావే, శుక్రవారం వాళ్ళని ఆదివారం చెప్తుంటావే. మరి నీ చేతిలో భగవద్గీత ఉందా అని ఇంట్లో ఎందుకు అనుమానాలు? ఏ స్వామి, మేము భగవద్గీత చదివితే ఇంట్లో మేము మాంసం తింటుంటాం కదా, మరి ఎట్లా భగవద్గీత అంటే? ఎందుకన్నా ఈశాన్య మూలాన పూజా మందిరంలో నువ్వు భగవంతుని సేవ చేసుకుంటుంటావు కదా, అక్కడే భగవద్గీత పెట్టుకొని చదువు, స్నానం చేసి చదువు. ఏ విధంగా ఉదయం సాయంకాలం పూజ చేసుకుంటుంటావు కదా, భగవద్గీత పెట్టి చదువు. ఎవరు చెప్పారు నీకు కష్టాలు వస్తాయని? నీ కష్టాలు తొలగించి నీకు శాంతిని, మనశ్శాంతిని, సుఖాన్ని, భోగాలు ఇచ్చేదే భగవద్గీత. ఇంకా అపోహలు. మేము భగవద్గీత తెచ్చుకుంటే సమస్యలు వస్తాయండి. సమస్యలు తొలగించేదే భగవద్గీత. నీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది అనుకోండి, దేనిపైన పెట్టుబడి పెట్టాలా, ఏ పొలం కొనాలా, ఎవరికి నీ కూతుర్ని ఇవ్వాలా, ఎవరికి నీకు పొలం తెచ్చుకోవాలా, నీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. అప్పుడు నీకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే కదా. నీకు సమస్యలు వచ్చేది ఎక్కడ? నీ మనసు ఉరికెత్తులతో ఉంటుంది. లేని అప్పులు తెచ్చుకోవడం, లేని పెట్టుబడి పెట్టడం, లేని బాధలు తెచ్చుకోవడం. ఆ మనసు నియంత్రించేవనుకో అయిపోయి అప్పుడే నువ్వు శాంతిని పొందుతావు కదా. అదే చెప్తున్నాడు ఏమని? భక్తి అనేది చిన్న వయసు నుంచి చేసి. మరి భక్తి ఎలా చేయాలి స్వామి అంటే కృష్ణుడు చెప్పాడు, నాన్న నువ్వు చేసే నీకు సమయం ఉండదు కలియుగంలో, ఎందుకంటే నువ్వు చాలా బిజీ.
ఉదయం ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ ఉంటావా, మధ్యాహ్నం అమిత్ షాతో మీటింగ్ ఉంటావు, సాయంకాలం హోమ్ మినిస్టర్ ఈయన ఎవరు యోగితో మీటింగ్లు ఉంటావు. ఇన్ని మీటింగ్లు ఉంటే నువ్వు ఎక్కడ చాలా బిజీ ఉంటావు కదా. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడంటే యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్సి కౌంతేయ తత్ కురుస్వ మదర్పణం అన్నాడు. నాన్న నువ్వు చేసే ప్రతి ఒక్క కర్మ, ఎటువంటి కర్మ, ప్రతి ఒక్క పని ఉదయం లేచిన నుంచి నువ్వు ఆఫీస్ వెళ్ళేటప్పుడు బండి స్టార్ట్ చేస్తావా, బండి స్టార్ట్ చేసేటప్పుడు కృష్ణ నారాయణ రామాను చాలు అయిపోయి. నువ్వు ఏదో తింటున్నావా, ఆ వండిన దాన్ని నీ భార్య చెప్పు, నీ తల్లిదండ్రులు చెప్పు, అమ్మ స్నానం చేసేదాన్ని వండిన దాన్ని ఒక చిన్న పాత్రలు పెట్టి పరమాత్మనికి పెట్టి ఒక తులసిదలను పెట్టి కృష్ణార్పణం, అదే యజ్ఞం. స్వామి పెట్టిన తర్వాత తిను, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మధ్యన సత్యనారాయణ చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు ఏ అవసరం లేదండి. నీకు ఎటువంటి గ్యాస్ ట్రబుల్ రాదు, ఎటువంటి తలనొప్పి రాదు, నీకు ఎటువంటి ఫ్యాట్ రాదు. ఎందుకంటే నువ్వు తీసుకునేది పరమాత్మని ప్రసాదం కాదు, అందుకే నీకు రోగాలు. పరమాత్మ ప్రసాదం తీసుకో, నీకు రోగాలే రావు. మరి ఎట్లా అవుతుంది పరమాత్మ ప్రసాదం అంటే? నీ భార్య కోసం కేజీ టమాటా, కేజీ ఆపిల్ పండు, సఫర్ పండు తీసుకొస్తావు కదా, ఒక్కటి ఒలిచి పరమాత్మని పెట్టురానన్నా, అది కూడా పెట్టినా ఏం చేయాలి, మనం తీసి నువ్వే ఏంటో కదా, అక్కడ కూడా కక్కుర్తి మళ్ళీ మనం అంటే ఇటువంటి పదాలు వాడకూడదు. కానీ సామాన్యుడికి అర్థం కావాలి కదా. నువ్వు ఎలా పట్టుకుంటావు? నీ భక్తి ఏమంటున్నాడు? నువ్వు నా కోసం దంజాలు వేసుకొని కాశా వంటలు వేసుకొని చీకట్లో 3 నెలలు వెళ్ళి 3 నెలలకు వెళ్ళి ఆ పెద్ద నదిలో స్నానం చేసి నా కోసం అంత కష్టపడుతున్నా, వద్దు నువ్వు అంత కష్టపడుతున్నా, ఎందుకు నువ్వు చాలా బిజీ కదా. కాబట్టి ఏం చేస్తావంటే నువ్వు చాలా బిజీ కదా. ఉదయం లేచి ప్రైమ్ మినిస్టర్, మధ్యాహ్నం హోమ్ మినిస్టర్, రాత్రి రాష్ట్రపతి, ఇన్ని బిజీ మీటింగ్లు ఉంటే నాగేట పూజ చేస్తావు. ఎక్కడ చేస్తావు నా కోసం పూజ? అందుకే నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఉంది కదా, ప్రతి ఒక్క పని నాకు సమర్పించు. ఎలా ఎలా ఆఫీస్ వెళ్తున్నావు కృష్ణ, చాలు. బండిలో వెళ్ళేటప్పుడు నారాయణ 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 నిన్న నామದ ಸ್ಮರಣೆಯ ಸಾರಾಮೃತವು ಎನ್ನ ನಾಲಿಗೆಗೆ ಬರಲಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣ నారాయణ నారాయణ. పురంధరదాసు గీత పాడుకో బండిని వెళ్ళేటప్పుడు, ఆనందం ఉంటుంది. అదే భక్తి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు వచ్చిన డబ్బులతో ఎవరికైనా దానం చేస్తుంటావు కదా, దానం చేసేటప్పుడు కృష్ణార్పణమను నేను తీసుకుంటాను చెప్పిండు కృష్ణుడు చెప్పాడు. నీకు సందేహం వల్లదు, నువ్వు ఎటువంటి భయం వద్దు. నీకు నువ్వేం చేయాలి? నువ్వు చేసే ప్రతి కర్మ నాకు సమర్పించు. ఇంకా ఏమంటున్నాడు? యజ్జుహోసి దదాసి తపస్సి కౌంతేయ తత్ కురుస్వ మదర్పణం. నువ్వు చేసే హోమం, నువ్వు చేసే యజ్ఞం, నువ్వు చేసే తపస్సు, నీ యొక్క ధ్యానం, నువ్వు చేసే యోగా అన్ని నాకు సమర్పించు. అదే భక్తి, అదే యజ్ఞం, అదే హోమం. అది ఎవరికి? పరమాత్మను వెళ్ళిపోతుంది. ఇంకా ఏమంటున్నాడంటే ఆ భక్తి కూడా ఎలా చేయాలి అంటున్నాడంటే, ఆ భక్తి సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రతాః, సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం నిత్యయుక్త ఉపాసతే అంటాడు. అర్జున, నా భక్తులు ఎల్లప్పుడూ నా యొక్క నామాన్ని స్మరిస్తూనే ఉంటారు. నారాయణ నారాయణ నారాయణ, శివ శివ, శంకర శంకర, దుర్గే దుర్గే, శాంభవి శాంభవి, నారాయణ నారాయణ, రామ రామ, కృష్ణ కృష్ణ, హరి హరి. ఇదే నోటి నుంచి ఇదే వస్తుంది ఎల్లప్పుడూ. నమస్కంతచ్చ, నాకు నమస్కారం చేస్తారు. ఉదయం లేచినప్పుడు సూర్య నమస్కారం చేస్తారు, సాయంకాలం సూర్య నమస్కారం చేస్తారు, ఆ ప్రకృతి నమస్కరిస్తుంటారు, పెద్దలకు నమస్కారం చేస్తుంటారు, కనబడే ఒక మానవుడికి నమస్కరిస్తుంటారు. ఎందుకు? ఆ మనసులో ఉండేది నేనే కాబట్టి. ఇదే భక్తి అండి. ఎందుకంటే స్వామి ఒక వృక్ష రూపంలో ఉన్నాడు, ఒక పక్షి రూపంలో ఉన్నాడు, ఒక క్రిమికీటల రూపంలో ఉన్నాడు, ఒక మనిషి రూపంలో ఉన్నాడు, ఒక నది రూపంలో ఉన్నాడు. కాబట్టి నమస్కరించు. అదే భక్తి. ఆ భక్తి చేయడం ద్వారా ఏమొస్తుంది స్వామి? మరి మాకు రక్ష ఏమిటి అంటే కృష్ణుడు చెప్పాడు ఏమని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అర్జున, ఎవరైతే నా నామాన్ని ఎడదెగలగా భజిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తున్నారో వారి యొక్క యోగము క్షేమము నేనే చూస్తా. నీకు లేదా, నీకు ఉద్యోగం లేదా, నీ ఉద్యోగం ఇస్తా. నీకు పెళ్లి కాలేదా, పెళ్లినిస్తా. బిడ్డ లేదా, బిడ్డనిస్తా. ఆస్తులు లేవా, ఆస్తునిస్తా. క్షేమం అంటే నీకున్న సంపాదనను 5 రెట్లు చేయకుండా చేస్తా. 5 రెట్లు చేయకుండా అంటే ధర్మ మార్గంలో సంపాదించేది చేస్తా, అంతే కదా. నువ్వు ధర్మార్గం సంపాదిస్తే నీ ఇంటి పేరు ఎందుకు 5 రెట్లు జరుగుతాయండి?
నీ ఇంటి పైన ఎందుకు ఈడీ వాళ్ళు దాడి చేశారు? నువ్వు ధర్మార్థం సంపాదిస్తే నీ ఇంటికి ఎందుకు వస్తారు ఐటీ రెడీ చేయాలి? ఇంకా ఏమంటున్నాడు, ఇది భౌతికంగా కాదు అర్జున, ఆధ్యాత్మికంగా కూడా. ఏం చేస్తున్నాను? యోగం అంటే కలయిక. ఎవరితో? ఆ పరమాత్మతో కలయిక. ఎన్నో కొన్ని కోట్ల జన్మల కిందతో మనం తప్పిపోయొచ్చాం ఆ లక్ష్మీనారాయణ దగ్గర నుంచి. కాబట్టి ఆ వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి తిరిగి వెళ్ళడానికి మనం భక్తి చేయడం ద్వారా స్వామి నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి నీకు వీసా పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. నువ్వు ఒక్క భక్తి చేయి, నేను వైకుంఠ ధామానికి, గోలోక ధామం తీసుకుని వెళ్తా. మళ్ళీ క్షేమం అంటున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాకుండా పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తాను నీకు. పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికాలో గ్రీన్ కార్డు కావాలా, ఇతర దేశాలు కావాలా? అది కాదు. అక్కడ ఏదో జరిగితే మళ్ళీ ఇంటికి పంపిస్తారేమో. కానీ నా వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి వచ్చే వరకు పర్మనెంట్ రెసిడెన్సీ. ఇంకా నీకు ఇబ్బందే లేదు. నువ్వు మళ్ళీ ఇక్కడ రావసరం లేదు. ఆనందంగా శాశ్వతంగా నాతో పాటే ఉంటావు. ఎందుకు? మయ్యేవ మన ఆదర్శమై బుద్ధిం నివేశయ నివసిస్తేసి మయ్యేవ అంత ఊర్ధమ్మ సంశయ అంటున్నాడు. ఎందుకు? నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ కార్యాలని అన్ని నా యందు చేశావు కాబట్టి నీకు ఎటువంటి సందేహం లేదు. నువ్వు నా వైకుంఠ ధామంలో, నా గోలోక ధామంలో ఉంటావు అంటున్నాడు. ఎలా? ఏదు సర్వాణి కర్మాణి వై సన్నిశమత్వరాహ అనేనే వయోగేన ధ్యాయంతో ఉపాసతే తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరా భవాన కృత్పార్త మయ్యావిశత చేతసాం అంటున్నాడు. నువ్వు చేసే కామ్య కర్మల ద్వారా నేను సంతోషం పొందుతాను. నువ్వు అన్ని నాకు సమర్పిస్తున్నావు కదా. నువ్వు ఒక యోగిలాగా ధ్యానం చేస్తున్నావు కదా, దృఢంగా పట్టుకున్నావు కదా. కాబట్టి నేను ఈ సంసార సాగరం నుంచి నీకు పైన తీసుకొని వచ్చి నా వైకుంఠధామం తెచ్చుకున్నాను అన్నా అంటున్నాడు. భక్తి కూడా నువ్వు భయపడిన అవకాశం తిరగకరా. నువ్వు భయపడి ఆ చెట్లు పుట్ల చుట్టూ గుడి చుట్టూ తిరుగుతున్నా నాన్న. భక్తితో తిరుగు. ఎలా? తేషాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధి యోగం తమ్యేనమానువ్యాక్తి. నువ్వు ప్రీతిపూర్వకంగా, భక్తితో, మనశ్శాంతిగా, భక్తితో ఆనందంగా ఆ పరమాత్మ యొక్క రూపాన్ని తలుచుకుంటూ భక్తి చేయరానన్నా, భక్తితో కొలుచురానన్నా అని అంటున్నాడు. నీకు దోషాలున్నా నేను తీసేస్తాను. నువ్వు నవగ్రహాలు, నీకు కుజదోషం ఉంది, శనిదోషం ఉంది, నీకు అన్నీ బాగున్నాయి. కానీ కుజదోషం ఉందంటే నువ్వేం అవసరం లేదు. సూర్యదేవులకు వచ్చేసి కొద్దిసేపు ఆడి హృదయం చదువు. నీకు పెళ్లి కాలేదా? రామాయణ సుందరకాండలో శ్లోకం చదువు. నమోస్తు రామాయ సలక్ష్మాయ దేవే తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గనేభ్యః. నీ కోరికలు నెరవేరిపోతాయి. నీకు ఆపదలు ఉన్నాయా? ఆపదామహత్తానం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూయో నమామ్యహం. నీ కోరికలు, నీ యొక్క ఆపద రాకుండా పరమాత్మ నిన్ను శ్రీరాముడు రక్షించుకుంటూ ఉంటాడు. సార్ నువ్వు ఎక్కడెక్కడ దొరికి పడిపోతున్నావు? స్వర్గం మనకు అవసరం లేదండి. పర్మనెంట్ రెసిడెన్సీ ఎక్కడ? వైకుంఠ ధామం. పర్మనెంట్ రెసిడెన్సీ ఎక్కడ? గోలోక ధామం. అది మనకు కావాల్సింది. దాన్ని పట్టుకోవాలి. అది తెలిపేది ఏమిటంటే, అది తెలిపేది భగవద్గీత, భాగవత, రామాయణ. ఇది తెలుసుకోవాలి. భగవద్గీత ద్వారా, భగవద్గీత చాలా మంది మీరు నేర్పండి. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, ప్రపంచంలో భగవద్గీతతో పోల్చిన బహుమతి మీరు రాసుకొని మళ్ళీ కావాలంటే, భగవద్గీతతో పోల్చిన ఎటువంటి బహుమతి ఎన్ని కోట్లదైనా తూగలేదు భగవద్గీత ముందర. కాబట్టి మీ బంధువులకు భగవద్గీత ఇవ్వండి, పుట్టినరోజుకు భగవద్గీత ఇవ్వండి, పెళ్లి రోజుకు కానుకలు భగవద్గీత ఇవ్వండి, గృహప్రవేశాలకు భగవద్గీత ఇవ్వండి. ఎవరికైనా ఎటువంటి కారణానికైనా కానీ భగవద్గీత 200 రూపాయలు కానుకకి ఇవ్వండి. మీరు ఈ పని చేయండి. మీరు ఒక యజ్ఞం చేస్తున్నట్టే. అర్థమవుతుందా? మీరు వాచీలు, గడియారాలు, ఫ్రిడ్జులు వాడు కొనుక్కోలేరా? నువ్వు ఇస్తే వాడు తీసుకునేది. వాడు కొనుక్కోలేరా? నువ్వు ఇస్తేనేరా నీ మిత్రుడికి భగవద్గీత ఒక తులసి మొక్కి, వాడు వారి యొక్క కుటుంబం వృద్ధి పొందుతుంది, వాడు సుఖశాంతులతో ఉంటాడు. భగవద్గీత శ్లోకం పైకి ఒకటిగా వస్తుందండి, దాని వెనకలో ఉన్న సూక్ష్మం పట్టుకోవాలి. భగవద్గీత వెనకలో ఉన్న సూక్ష్మాన్ని పట్టుకోవాలంటే నువ్వు సాధన చేయాలి. గురువుల దగ్గర తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఒక గురువు దగ్గర వెళ్ళి నువ్వు ఏం చేయాలి? ఒక దండం ఏ విధంగా పడిపోతుందో గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు శరణాగతి పొంది నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నీకున్న అందము, నీకున్న ఆస్తులు, నీకున్న పదవులన్నీ ఆధ్యాత్మిక గురువు దగ్గర పక్కన పెట్టేసి
ఆయనకు తప్పింది ప్రతిపాదైనా పరిప్రశ్నైన సేవయ్య. ఆయనకు సేవ చేసుకుంటూ, స్వామి నేను భగవద్గీత తెలుసుకోవాలనుకుంటున్నా, నేను హిందూ సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా, ఏం తెలుసుకుంటే నా యొక్క జన్మ ధన్యమవుతుందో చెప్పండి స్వామి అంటే వాళ్ళు చెప్తారు. ఎప్పుడూ నీకు శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. ఎవరికైతే శ్రద్ధ ఉందో వానికే భగవద్గీత అబ్బుతుంది. ఎవరికైతే శ్రద్ధ ఉందో వానికే భాగవత రామాయణం తెలుస్తుంది. భగవద్గీత అంత సామాన్యం కాదండి. చాలా మంది భగవద్గీత తీసుకొని మొట్టమొదటి ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాః పాఠ వాచైవ కిమ కుర్వత సంజయ అంటే నెక్స్ట్ వీక్ దాని బుక్ పుట్టనే పుట్టడు. ఆ తర్వాత దాని కబోర్డ్లో పడి మూలమడిపోయి సంవత్సరం తర్వాత ముసలి వయసు 60-70 ఏళ్లకు అప్పుడు కొద్దిగా ఏమన్నా చిన్నజీవి స్వామి మాట్లాడడం, చాగంటి కోటేశ్వర గురు గారి మాటలు వినో, సామాజిక సముఖ శర్మ గారి మాటలు వినో, వజ్జిపత్తి పద్మ గారి మాటలు వినో, గరిపాటి నరసింహారావు మాటలు వినో, అప్పుడు దుమ్ము విధించి ఆ భగవద్గీత ఇచ్చాడు. అప్పటికే ఒత్తులు గాలి అయిపోతే కంటి చూపు సరిగ్గా ఎంపరాదు, నాలిక సరిగ్గా ఎంపరాదు, శరీరం సహకరించదు. ఎక్కడ చదువుతాను ఆయన శ్లోకాలను? ఎక్కడ చదువుతాం? ఎక్కడ చదువుతాం? నీ శరీరం సహకరిస్తుందా? అద్దాలు పెట్టుకొని అభిషేక్సు దురాచార నిలబడినే సూ వెళ్ళిపోయింది, అభిషేక్కు తెరాలన్నట్టు అనిపెట్టాడు. సరిదిద్దుకోవాలండి. మన యువతకు అవసరం. స్వామి వివేకానంద భగవద్గీత సారాంశం తెలుసుకొని సర్వమేత సమ్మేళనంలో అమెరికాలో జరిగిన ఆ యొక్క సర్వ సమ్మేళనంలో సనాతన ధర్మాన్ని ప్రపంచాన్ని నేర్పిస్తే మరి యువతకు నీకేమైంది? భగవద్గీత అడ్డం వచ్చిందా? నీకేమైంది? స్వామి వివేకానంద ఆలోచన తీసుకుంటున్నావే, స్వామి వివేకానందకు పాలాభిషేకం చేస్తున్నావే, మరి ఆ స్వామి వివేకానంద చదివిన భగవద్గీత చదివావా? ఆయన నడిచిన నా మార్గంలో నువ్వు రావాలని చదివావా? కేవలం స్వామి వివేకానందకు పెద్ద పెద్ద దండలు వేయడం, పాలాభిషేకం చేయడం కాదు. భగవద్గీత చదువు, 10 మందికి నేర్పు. అమెరికాలో నుంచే, చికాగో నుంచే సనాతన ధర్మాన్ని ఆయన నేర్పాడే. మరి నీ ఊర్లో, నీ వీధిలో, నీ పక్క ఊర్లో, నీ పక్క రాష్ట్రంలో నువ్వు భగవద్గీత చెబుతున్నావా? అప్పుడే నువ్వు స్వామి వివేకానందను నిజంగా ఆలోచన తీసుకున్నవాడైతే. గుర్తుపెట్టుకో. కేవలం హిందూగా జీవించు, హిందువును గర్వించు, కాషాయం పెట్టుకుని తిలక నుదుటిని పెట్టుకుంటే సరిపోదు మిత్రమా. సమయం లేదు మిత్రమా. దావులు ఎక్కువ జరుగుతున్నాయి. నిద్రలే, నిద్ర వేయాలి. కేవలం నీ బాధ, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం కూడా పోరాడు. శక్తి ఉంది కదా. ఎలా ఆ పోరాటం ఎలా వస్తుంది? నీకు భక్తి వస్తేనే కదా. ఎవరైనా మీ నాన్నను కొన్ని మాటలు అంటేనే, కొన్ని అనరాని మాటలు అంటేనే నీకు కోపం వస్తుంది. మరి శ్రీరాముని ఎవడునో ఒకడు దుర్భాషలాడుతుంటే మరి నీకెందుకు కోపం రాదు? ఎందుకు రాదు? తండ్రి కదా నీకు శ్రీరామచంద్రుడు. మర్చిపోయావా? కృష్ణుడు భగవద్గీత చెప్తాడు, పితాహమస్య జగతో మాతా దాత పితామహం అంటాడు. వేద్యం పవిత్రం ఓంకార రుక్ సామ యజుర్ ఏవచ అంటాడు. మరి ఎందుకు మర్చిపోయావు? తెలుసుకోవాలి. భగవద్గీత నేర్పేది అదే మనకి. భగవద్గీత అంటే ఏదో పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలు కాదు, దాని వెనుక భావం తెలుసుకో. నీ మిత్రులకి కానుకగా బర్త్డే గిఫ్టులకు ఆ కూలింగ్ చేసాలనుకోకుండా భగవద్గీత నాన్న, భగవద్గీత ఒక తులసి మొక్క, ఒక 15 వందలు పెట్టి రామాయణమి. ఇదే భక్తి అండి, ఇదే కర్మ. దీంట్లో యోగి, భోగి, త్యాగి ఉంటాడు. యోగి అనేవాడు పరమాత్మకు చేసేవాడు, త్యాగి అనేవాడు సమాజం చేసేవాడు, భోగి అనేవాడు వానికి, వాని భార్యకు, వాని బిడ్డలకు, వాని అమ్మకు, మన తమ్ములకి. ఇంతే. నేను నా కమ్యూనిటీ, నా కులం. నీ గడప దగ్గరనే నీ కులం. నీ గడప దాటావా నువ్వు భారతీయుడు. నీ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి బయట దాటావా నువ్వు హిందువు. ఎవరైనా హిందూ అంటే గౌరవించి వాళ్ళకి ఏం కావాలని ఆ కోరిక నెరవేర్చు, సహాయం చెయ్యి. వాడు హిందూ అని అంటే నువ్వు ఆదరించాలి. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ ఉరవకొండ, ఎక్కడ పెన్నోవిలం, ఎక్కడ బూదగం, ఎక్కడ బెంగళూరు. మరి మీరు నన్ను ఆదరిస్తేనే కదా నేను భగవద్గీత చెప్పేది ఇక్కడ. మరి మీరు నన్ను ఆదరించుకుంటే నేను భగవద్గీత ఎలా చెప్పగలుగుతా? అంటే ఒక హిందువును గౌరవించాలి, ఒక హిందువును ప్రేమించాలి. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తాడో వారందరినీ నీ బంధువులే, నీ మిత్రువులే. తెలుసుకోవాలి.
ఇదేనది భక్తి. ఎక్కడో భక్తి కాదు, అందరినీ నువ్వు మిత్రులుగా చూసుకోవాలి. కాకపోతే సనాతన ధర్మాన్ని ఎవరు ఆలోచిస్తాడో వాడు కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపించు, అంతే. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నా తండ్రి, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నా తండ్రి. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. త్యాగరాజుడు చక్కటి కీర్తన చేస్తాడు. మరి సీతమ్మ మీ అమ్మ, శ్రీరాముడిని తండ్రి అయితే మరి అన్నదమ్ములు ఎవరు నీకు? ఎవరండి? భరత లక్ష్మణ శత్రుఘ్నుని బంధువులు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు నీకు బంధువులు కాదా? మరి వాళ్ళందరూ తోడుకుండగా నీ పైన చేయవేసేవాడు ఎవడు? నీకు అడ్డు వచ్చేవాడు ఎవడు? అర్థమవుతుందా? భక్తి అంటే అదే. భక్తి అంటే అదే. నీ కోరికలు నెరవేరుస్తుంది, నిన్ను ముక్తి మార్గాన్నిస్తుంది. భజరే మానసే భజరే మానసే భుక్తి ముక్తి హరిం వాసుదేవం హరిం అంటాడు. అంటే భజరే మానసే, ఎవరిని? శ్రీరాముని భజించు మనసా, ఆ వాసుదేవుని మనసు జపించు, ఆ వాసుదేవుని కీర్తించు, హరిని కీర్తించు. దానివల్ల నీకు భుక్తి. ముక్తి అంటే నీ ఉదరానికి కావలసిన భుక్తి. ముక్తి అంటే వైకుంఠ ధామం, పర్మనెంట్ రెసిడెన్స్. నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చేదే ఉండదు. అందుకే నీ ఇంట్లో ఉదయం లేచిన నుంచే సుప్రభాతం పెట్టుకో, నీ ఇంట్లో ఉదయం లేచిన నుంచే విష్ణు సహస్రనామం పెట్టుకో, నీ ఇంట్లో భగవద్గీత పెట్టుకో, నీ చేతులు భగవద్గీత ఉండాలి. నువ్వు ఎంత దూరం పోయినప్పటికీ నీ చేతులు భగవద్గీత బలంగా పెట్టుకో, 10 మందికి నేర్పు. వాడు ఎవరో చూసి నువ్వు సిగ్గుతో అవమానపడే అవసరం లేదు. నువ్వు చేసే చెడు పని కాదండి. మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం చేతుల్లో పెట్టుకుని గుప్పుగా పొగలవాడు వాడే ధైర్యంగా చేస్తుంటే మరి నీ చేతిలో భగవద్గీత పెట్టుకోవడానికి నీకెందుకు సిగ్గు? నీకెందుకు నామోసి? అర్థమవుతుందా? భగవద్గీత బలంగా పట్టుకో, నీ ఆయుధం. ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరిస్తారో మృత్యువు కూడా నీ దగ్గర రావడానికి భయం ముందు పారిపోతుంది. ఎందుకంటే నీ యొక్క నామం చేత నీ యొక్క శరీరం ఒక రక్షక వలయంగా ఉంటుంది. నీ దగ్గరికి ఎవరైనా రావాలంటే కూడా నిన్ను చూస్తే భయపడతారు. ఎందుకంటే పరమాత్ముడు రాముడు బాణం సంధించి నీకు రక్షక తోడుగా ఉంటాడు, నిన్నెవడు అడ్డుకునేవాడు కాదు. చాలా నీకు ఎంతమంది గర్భిణులు ఉంటే నిన్ను కాపాడతారు. ఎవరి నుంచి ఎవరు కాపాడరు. అందుకే కృష్ణుడు శంకరాచార్య చెప్తాడంటే భగవద్గీత కించిత గీత కనిక గంగాజల కనికా పీత సుకృతపియేన మురారీ సమచ్చ క్రియతే తస్య యమేన చర్చ. ఏ నాయన భగవద్గీత కించిత గీత, ఏ నాయన రోజు ఒక భగవద్గీతలో ఒక్క శ్లోకం చదువురా నాన్న, గంగాజలాన్ని కొన్ని నీళ్లు తాగురా, కొన్ని స్పృశించురా నాన్న. సుకృతపియేన మురారీ సమచ్చ, ఆ యొక్క మురారికి శ్రీకృష్ణుడికి కొద్ది సమయాన్ని కేటాయించి ఆ అర్చకుడికి అర్చక పొందేరా, కొద్దిసేపు కొద్ది పూజకి చేరమని ఏమొస్తుంది స్వామి? క్రియతే తస్య యమేన చర్చ. ఆ విధంగా చేయడం వల్ల ఎవరైతే భగవద్గీత రోజు చదువుతున్నారో, ఎవరైతే గంగాజలాన్ని రోజు స్పృశిస్తున్నారో, ఎవరైతే ఆ శ్రీకృష్ణుని మాధవుని నారాయణ్ణి భజిస్తున్నాడో వారికి క్రియతే తస్య యమేన చర్చ. యమునితో చర్చే లేదు, నీకు భయమే అవసరం లేదు. ఇంతకనే కావాలి. క్రియతే తస్య యమేన చర్చ. నీ యముడితో భయపడ అవసరం లేదు. ఎందుకంటే యముడు కూడా చెప్తాడు, రే నాయన ఎవడైనా నారాయణ, ఎవడైనా హరి, ఎవడైనా కృష్ణ అంటాడో వాడి జోడికి పోవగలరా నాయన అంటాడు. యముడికి కూడా భయం. ఎందుకంటే యముడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆ ఆజ్ఞలేందే ఒక ప్రాణిని తీసుకోగలడు. కాలోహి అంటాడు, కృష్ణుడే కాలం, కృష్ణుడే యముడు. ఒక ధర్మ మార్గంలో ఉండి ఆయనే తీసుకొని వెళ్తుంటాడు ప్రాణులు. ఇది తెలుసుకోవాలండి. ఇదే భక్తి. మనం చేసేదాన్ని కొద్దిగా సరిదిప్పాలి. నువ్వు చేసేదాన్ని కొద్దిగా తిప్పు. ఏ విధంగా ఒక అమ్మాయిని ఇంత వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా డ్రెస్సులు వేసుకుని రకరకాలుగా ఆ అమ్మాయిని ట్రై చేస్తుంటావో అదే విధంగా కొద్దిగా తిప్పు. ఎట్లా? ఆ సర్వీస్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ తిప్పు. ఎక్కడికి? భగవంతుని కోసం తిప్పు. అమ్మాయి కోసం చేసేది భగవంతుని కోసం తిప్పు. మనశ్శాంతి, గౌరవం. నేను ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తూ ఉంటారు. అయ్యప్ప మాల వేసే 40 crores నీకు నమస్కారం చేస్తారే, జీవితాంతం మాల వేసి చూడరా, నిన్ను ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తారు. ఇంతకనే కావాలి.
నీ భార్య నీ బిడ్డల కోసం చేసి కూడా కొంచెం పరమాత్మ కోసం కేటాయించు. అదే భక్తి. ఇదే సనాతన ధర్మం నేర్పేదండి. భక్తి అనే మనకు తెలుసు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే సవై పుంస పరోధర్మం యథోభక్తి అధోక్షతే అహైతుకి అప్రజ్ఞత ఏ ఆత్మ సుప్రసిద్ధి. ఆ విధంగా చేయడం వల్ల నీ యొక్క మనసు శాంతి పొందుతుంది. మనకేం కావాలి? శాంతి కదా. మనకేం కావాలి? సుఖం కావాలి. కృష్ణుడు చెప్తున్నాడు, నేను నీకు సుఖశాంతిని ఇస్తాను అని అంటున్నాడు. నువ్వు పరిగెత్తాకరా, నువ్వు పరిగెత్తొద్దు ఎక్కడికెక్కడికో. నిర్మలంగా ఉదయం లేచినంతనే ఆ సూర్యుని నమస్కరించి కొద్దిసేపు కూర్చొని ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లేదా నీకు శివుడు నమని ఇష్టమా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివాయ గట్టిగా పిలుచు స్వామి. పరిగెత్తుకొని వచ్చాడు కైలాసం నుంచి. మనసు తనివి తీరా భక్తి చేయాలంటే తప్ప భయపడి చేసే భక్తి కాదు. ఒకసారి మనసులో కూర్చొని శ్రీరామ 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 అని చూడు ఎంత బాగుంటుందో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామాన్ని జపించి చూడు ఏ విధంగా ఉంటాడు. ఋషివాక్యం చెప్పారని ఏమనంటే కృషితో నాసి దుర్భిక్షం. అంటే కష్టపడి పనిచేసే నీ యొక్క పేదరికం వెళుతుంది. దాని కిందనే ఒక శ్లోకం చెప్పడం మర్చిపోయారు మనం. జపేన నాస్తి పాతకం అంటాం. జపం చేయడం ద్వారా నీ యొక్క పాతకం అంతా వెళ్ళిపోతుంది రా నాన్న. జపం చేస్తే ఏమవుతుంది? ప్రతిరోజు శ్రీరామ రామ రామ రామ, శ్రీరామ రామ రామ రామ, లేకుంటే హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమ శివాయ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా దుర్గే 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 దుర్గే, లేదా శాంభవి శాంభవి శాంభవి, లేదా శ్యామల శ్యామల శ్యామల. చాలు. నీ యొక్క నామం, నీ యొక్క జపం ద్వారా నీ పాపకాన్ని హరిసి వేస్తుంది. మౌనైన కలహం నాస్తి. స్వామి నాకు అందరూ ఊర్లో గొడవ పెట్టుకుంటారంటే మౌనంగా ఉండదా? మౌనంగా అండి లోపల నారాయణ నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటుంది. నీకు ఎందుకు గొడవ పెట్టుకుంటాడు? ఇదేనండి భక్తి అంటే. నువ్వు చేసేదాన్ని కొద్దిగా తిప్పు కొద్దిగా. నీ సుఖాన్ని పరమాత్మని కోసం. నీ బర్త్డే నువ్వు జరుపుకోవడం కాదు కేకులు కట్ చేసి. నీ బర్త్డే నువ్వు ఆంధ్రప్రదేశ్ పుడితే ఉత్తరప్రదేశ్లో నీ బర్త్డే జరగాల. ఆ స్థాయికి ఎందుకు? స్వామి వివేకానంద బెంగాల్లో పుట్టాడు. మరి దేశంలో జరుపుకోవడం లేదా పుట్టినరోజు? నువ్వేమో క్యాంపులు పెట్టుకొని దాన్ని ఊది దాన్ని కేకులు కట్ చేసుకొని నువ్వే తింటావు. నీ పేరు జరపాలా పుట్టినరోజులు లోకంలో? నీ పేరు జరపాలా పుట్టినరోజు పెడతావు. నీకు కూడా 10 మంది నమస్కరించాలి. నీకు కూడా చరిత్రలో కొన్ని పేజీలు పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? శ్రీరాముడు లెక్క మర్యాద పురుషోత్తముడై రామాయణంలో ఏ విధంగా శ్రీరాముడు నడిచాడో నువ్వు కూడా నడుచు. నీకు కూడా లోకంలో 10 మంది నమస్కరించాడు. నీకు కూడా గుడి కడతాడు. మనకు అహంకారం, మన నాకే ఉద్యోగం ఉంది, నేనే ఇంత వాడిని, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇంత బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తుందని. మరి శ్రీరామచంద్రుడు ఆయన యువరాజు పట్టాభిషేకం ముందు ఆ తర్వాత కూడా ఎవరైనా కనిపిస్తే ఏం రామయ్య బాగున్నాయ్యా, ఏం పుల్లయ్య బాగున్నావా, మొన్ననే మీ కూతురికి అల్లుడికి పెళ్ళిందాడు కదా బాగున్నారా, మీ కొడుకు బాగా చదువుతున్నాడా అని ఈయనే పూర్వ సంభాషి. వాళ్ళు పదరించారు, ఈయనే పదరించాడు. మరి మాకు ఎమ్మెల్యే కౌన్సిలర్ అయితే అసలు మనం పట్టించుకోరు. దాని గురించి చెప్పవసరమే. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే వీడు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి అక్కడి నుంచి స్వర్గంలో నుంచి వైకుంఠరామ పోయినట్టు ఫీల్ అవుతుంటాడు ఒక గవర్నమెంట్ జాబ్కి. ఎవరున్నారా నాయన గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పర్మనెంట్ గా? ఎవరు లేరు నాన్న, ఎవరు లేరు. చరిత్రలో నీకు పుటలు కావాలంటే స్వామి వివేకానంద బతుకు. నీకు కూడా చరిత్రలో కావాలంటే పురంధరదాసు, కనకదాసు, స్వామి వివేకానంద, త్యాగరాజు, శ్రీరామదాసు, తర్వాత తుకారాం, తులసిదాసు లెక్క బతుకు. నీకు కూడా పూజలు చేస్తారు. ఎంతో మంది కలెక్టర్లు ఎంతో మంది వెళ్ళిపోయారు, ఎవరు లేరు చరిత్రలో. నీ గవర్నమెంట్ జాబులు ఎవరికి లెక్క ఎక్కడ? ఎవరికి లెక్క? ఎంత ఉంటే ఎవరికి లెక్క? నీ ఆస్తులు ఎవరికి ఉంటే లెక్క? ఏది రాజులు కనపడడం లేదే? నీకంటే భోగాభిమానం అనుభవించిన రాజు కనపడడం లేదే? ఎందుకు నీ అహంకారం? ముడతలు పడే శరీరాన్ని చూసుకొని ఎందుకు రింగులు రింగులు చుట్టుందని తెల్లగాలని ఎంతగా ఎందుకు విరమిగుతావు?
30 సంవత్సరాలు దాటిన తర్వాత చర్మం నిదానంగా ముడత పడుతుంది, జుట్టు తెల్లవారిపోతుంది, ఎకరాలు వస్తున్నట్టే అనుకుంటా. ఎందుకంత అహంకారం? రాముడు అదే నేర్పాడు, రామాయణ నేర్పేది అదే. మర్యాద పురుషోత్తముడైంది. అందుకే పురుషులలో ఉత్తముడు శ్రీరామచంద్రుడు. మర్యాద నేర్పాడు లోకానికి. ఆ రామాయణ చదువు, నిన్ను కూడా లోకం నిన్ను గౌరవిస్తుంది, నిన్ను కూడా నమస్కారం చేస్తుంది. నీకు కూడా కొన్ని చరిత్రలో కొన్ని పేజీలు ఉంటాయి. అంతే తప్ప గొప్పల కోసం చేద్దానన్న, గొప్పల కోసం కాదు. దాసోహం ఎవరికి? శ్రీహరి. సోహం కాదు, దాసోహం. ఏం చేస్తున్నావు ఆయన? భగవంతుని కోసం. అదే భాగవతం ఇస్తుంది. ఏమని? వాసుదేవ పరావేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరజ్ఞాన, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరాతప, వాసుదేవ పరజ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరధర్మ, వాసుదేవ పరాగతి. నీ యొక్క వేదం పరమాత్మ కోసం, నీ తపస్సు పరమాత్మ కోసం, వాసుదేవుని కోసం. నీ యొక్క జ్ఞానం, నీ యొక్క తపస్సు, నీ యొక్క యజ్ఞం, నీ యొక్క హోమం, నీ యొక్క యోగ, నీ యొక్క క్రియలు అన్ని వాసుదేవుని చేరడానికి. నువ్వు చేసే ప్రతి ఒక్క పని వాసుదేవుడు, ఆ వసుదేవుడు సర్వత్రా ఇది వాసతి అంటే అంతటా వ్యాప్తి చెందిన ఆ పరమాత్ముని కోసమే నీ యొక్క క్రియలు అన్ని. నీ యొక్క ప్రతి ఒక్క అడుగు, నీ యొక్క ప్రతి ఒక్క అడుగు బయటికి వేశావంటే పరమాత్ముని కోసమే. గుర్తుపెట్టుకో. వారమంతా కష్టపడు, ఒక్క వారం సెలవులో భగవంతుని కోసం కేటాయించు, చాలుదా? స్వామి మరి ఎంతో మంది దేవతలు ఉన్నారు, మేము యోని కొలవాలంటే భాగవతం చెప్పింది ఏమని? యథా నరోర్మూలం నిషేచన తృప్యంతి తత్స్కంద భుజ ఉపశాఖాః. ప్రాణ అంటే యథా నరోర్మూలం, ఒక వృక్షానికి మనం చెట్టుకు నీళ్లు పోయాలంటే కొమ్మలకు, ఆకులకు, పుష్పాలకు నీళ్లు వేస్తామా? వేళ్లకు వేస్తామా? వేళ్లకే కదా. మరి వేళ్లకు వేసే ఏ విధంగా వేళ్లకు వేసే ఆ వేరు నుంచి కొమ్మలకు, ఆకులకు, పుష్పానికి వెళ్తుందో అదే విధంగా ఈ ఉదరానికి, ఈ శరీరానికి, ఈ బాహ్యేంద్రానికి శక్తి కావాలంటే మనం చేరి గలం తినిపిస్తున్నామా? కాలు గలం తినిపిస్తున్నామా? ఎక్కడ వేస్తున్నాం? ఇక్కడ వేస్తున్నాం కదా. ఈ ఉదరం వేసే ఏమవుతుంది? ఉదరం నుంచి అంగాంగాలు అవుతుంది కదా. అదే విధంగా సర్వాహరణం అచ్యుతేజ్య, నువ్వు ఆ అచ్యుతుడైన శ్రీమన్నారాయణకి పూజ చేసావనుకో సర్వదేవతలకు నమస్కారం చేసినట్టే. ఇంకా నీకు భయమే వలదు. నీకు కుజ దోషంలే, శని దోషం లేదు, నీకు సందేహమే వలదు. ఎందుకంటే ఆ నవగ్రహాలపై అనుగ్రహం ఇచ్చేవాడు శ్రీహరి, ఆ నవగ్రహాల పైన ఆగ్రహం చూపించేవాడే శ్రీహరి. ఇంకా నీకెందుకు భయం? ఏ విధంగా అంటే ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. సర్వదేవత నమస్కారం. కేశవం ప్రతిగచ్చతి. ఏ విధంగా ఆకాశంలో మేఘాల ద్వారా వచ్చిన వర్షం నదులు పారి ఆ యొక్క సముద్రం చేరుతుందో, నువ్వు నమస్కరించే వినాయకుడు, నువ్వు నమస్కరించే నవగ్రహాలు, నువ్వు నమస్కరించే శివుడు, అన్ని దేవతలందరికీ కేశవం ప్రతిగచ్చతి, కేశవుని చేరడానికే. కాబట్టి కేశవుని గట్టిగా పట్టుకోనాయన. ఇదే భక్తి. నువ్వు చేసే కర్మలు పరమాత్మని కోసం, నీ నడక పరమాత్మని కోసం, నీ మనస్సు పరమాత్మని కోసం, నీ ఆలోచన పరమాత్మని కోసం, నీ ధ్యానం పరమాత్మని కోసం, నీ యొక్క శరీరం పరమాత్మని కోసం. ఇదే భక్తి, ఇదే భగవద్గీత. చలో, ఈ అవకాశం ఇచ్చిన భూతకవి ప్రజలకు అందరికీ, ముఖ్యంగా నా మిత్రుడు నాగరాజు, భూతగవిలో సూర్యదేవాలయం ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఉంది. చాలా ఫేమస్ మిత్రుడు అన్న. అక్కడ కూడా భగవద్గీత చెప్పు అంటే నాగరాజు యొక్క కోరిక మేరకు ఇక్కడికి వచ్చి భగవద్గీత చెప్పడం జరిగింది. మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః కరోమి యద్య సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై. బోలో హనుమాన్ की राम लक्ष्मण जानकी जय।
ఇట్లే సెలవు ఇట్లా కప్పేసి ఇట్లా చూడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మంచి ప్రాంతంలో మళ్ళీ మళ్ళీ జరపాల్సిన ఇది అయ్యా దీన్ని దేవాలయ ఉండిలో వేసేయండి. ఒకసారి గ్రూప్ ఫోటో తీసాను. ఈ సంస్థల మీద అంటే నాకు మైదుకూరు కడప జిల్లా అందిస్తావా? మీరు అక్కడే ఉంటారా ఇప్పుడు? నేను బెంగళూరులో ఉంటానండి. బెంగళూరు కర్ణాటక